బైబిలు మరియు ఖురాను గ్రంథములలో నుండి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. మరి దినకాలము మరికొన్ని లోతైనటువంటి విషయాలు బైబిలు మరియు ఖురాను గ్రంథముల యొక్క ప్రవచనాలు, వాటి యొక్క పరమార్థాలు, వాటిని మనము పరిశోధన చేద్దాం. క్రైస్తవుల విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి రక్షణ, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని ప్రజలకు అందించే పనిలో క్రైస్తవులు అనబడిన వారు పాటుపడుతూ ప్రయాసపడుతుంటారు. యేసు ప్రభువులో ఉన్న మంచితనము, ఆయనలో ఉన్న నిత్య జీవం ప్రజలకు కావాలి అన్న ఆ ఉద్దేశంతో వీలైతే తమ ప్రాణాలు సహితం కూడా అర్పించిన మహాభక్తులు క్రైస్తవుల్లో ఎంతోమంది ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాల నుండి ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పని క్రైస్తవులు చేస్తున్నారు. అదే సమయంలో మరి క్రీస్తు శకము 571వ సంవత్సరంలో పుట్టిన ప్రవక్త మహమ్మద్ గారని ముస్లింలు చెప్పుకుంటున్న మహమ్మద్ గారు, మరి వారికి ఇవ్వబడినటువంటి గ్రంథం ఖురాన్ షరీఫ్ ద్వారా మరి ముస్లింలు అనబడినటువంటి వారికి మొహమ్మద్ వారి ద్వారా స్వర్గం దొరుకుద్ది. మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రపంచానికి నలుమూలలకు చాటి చెప్పాలి అనేటువంటి పనిలో ముస్లిం సహోదరులు కూడా వేగవంతంగా వారు కూడా తమ పనులు చేసుకుంటూ వారు వెళ్తున్నారు. అయితే యేసుక్రీస్తుకు సంబంధించిన బైబిలు లేక క్రైస్తవులు క్రీస్తు యొక్క బోధలను సమాజానికి అందిస్తూ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడతారు. అయితే ఇప్పుడు ముస్లిం సహోదరులు బయటకు వచ్చి ఖురాను గ్రంథములో ఇంత పవిత్రత ఉంది, ఖురాను గ్రంథములో దేవుడు ఇలా చెప్తున్నారు, మొహమ్మద్ వారి యొక్క జీవితం, వారి యొక్క నడవడిక, వారు బోధించిన బోధనలు, వారి సత్ప్రవర్తన ఇంత అద్భుతముగా ఉంది కాబట్టి ఈయనలో చాలా మహత్యం ఉంది, ఈయనలో చాలా మహిమలు ఉన్నాయి కాబట్టి ఆయన మార్గంలో మనం నడిస్తే సమాజానికి మనం ఎంతో మేలు చేసిన వారం అవుతాము అని చెప్పి ఒకవేళ ముస్లిం సహోదరులు ఆ విధముగా మొహమ్మద్ వారి యొక్క బోధలు ప్రపంచానికి అందిస్తే అందుకు చాలా సంతోషం. కానీ జరిగే విషయం ఏంటంటే ఎక్కడ క్రూసేడ్స్, ఎక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టినా దేవుడు ఒక్కడే అని చెప్పటానికి ఖురానే కాదు, ముఖ్యంగా బైబిల్లో నుండి చాలా ఆధారాలు వారు తీసుకుంటుంటారు, లేఖనాలను. అలాగే మొహమ్మద్ వారు చాలా గొప్పవారు అని చెప్పటానికి ఎన్నో విషయాలను భౌతికంగా వారు చూపించుకుంటూ ఫలానా టైంలో ఒక గొప్ప వ్యక్తి మొహమ్మద్ వారి కోసం ఇలా చెప్పారు, ఫలానా టైంలో ఒక గొప్ప వ్యక్తి మొహమ్మద్ వారి కోసం ఇంత గొప్పగా వర్ణించారు, ఆయన వంటి గొప్ప వ్యక్తి అనంత ప్రపంచంలోని ఇంక ఎవరూ కూడా లేరు, ఆయనే మనందరికీ సాదృశ్య రూపం అంటూ వారు కొంత ఆ విధంగా చెప్తున్నారు. సరే, అంతవరకు బాగానే ఉన్నది. మరికొంతమంది పూర్తిగా అసలు ఖురాను గురించి ప్రస్తావన చేయకుండా పూర్తిగా బైబిల్లో నుండే వచనాలను తీసుకొని ఆ వచనాలనే ఖురాను గ్రంథానికి, ఇస్లాం మతానికి, అల్లానబడిన తమ దేవుడికి, ప్రవక్త తమ మొహమ్మద్ వారికి అన్వయించుకొని లేకపోతే ఆ విధమైన సందర్భాలను వారికి బోధిస్తూ తెలియపరిచే సంగతులు చాలా ఉన్నాయి. ఈ దినకాలము బైబిలు మరియు ఖురానులో నుండి కొన్ని ప్రవచనాలు ముస్లిం సహోదరులు తరచుగా బైబిల్లో నుండి ఒక వచనాన్ని తరచుగా వెతుకుంటూ ఖురాను గ్రంథము బైబిల్ గ్రంథములో ఉన్న యెహోవా దేవుడే ఇచ్చాడు అని నమ్మించడానికి, ఏ బైబిల్ గ్రంథాన్ని అయితే యెహోవా దేవుని ద్వారా వచ్చిందో ఇదే గ్రంథాన్ని అంటే ఇదే దేవుడు ఆ బైబిల్లోని యెహోవా అని పిలువబడుతున్న ఆ దేవుడే అల్లానియు, ఆ దేవుడే ఖురాను గ్రంథాన్ని ఇచ్చాడు అని చెప్పటానికి బైబిల్లో నుండి కొన్ని వచనాలు వారు ఎత్తి చూపిస్తారు. అవి చూపించి నేను ముందుకు వెళతాను. యెషయా గ్రంథం 28 అధ్యాయం 13 వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథం 28:13లో ఒక చోటి మాట ఇలా రాయబడి ఉంటుంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీ యొద్దకు వచ్చును అని రాయబడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథము 28:13లో చెప్పబడిన మాట ఏమిటంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము వచ్చును అన్నాడు. ఇదే మాటను ముస్లిం సహోదరులు భూతద్దవులో పెట్టి చూపిస్తూ క్రైస్తవుల మధ్యకు వచ్చి, మా ఖురాను గ్రంథాన్ని మీరు అసలు ఎందుకు పట్టించుకోరు, మా ఖురాను గ్రంథాన్ని అసలు మీరు ఎందుకు విశ్వసించరు, మా ఖురాను గ్రంథమే ఆఖరి దైవ గ్రంథము, ఈ గ్రంథమును గూర్చి మీ బైబిల్లోనే ఒక అద్భుతమైన మాట ఉంది, అది ఎప్పుడు మీరు చదవలేదా,
చూడండి, మీ ప్రవక్త యెషయా చెప్పాడు. యెషయా గ్రంథం 28:13లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్ర వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము వచ్చును అని అన్నాడు కదా. కొంత ఇచ్చట అంటే మీ బైబిలు, కొంత అచ్చట అంటే అవతల ఖురాను అని అర్థము అనేసి ఈ మాటను ఈ విధముగా క్రైస్తవుల యొద్దకు వచ్చి, మా ఖురాను కూడా దేవుని గ్రంథమే, మా ఖురాను కూడా మీ యెహోవా దేవుడి ద్వారా వచ్చినటువంటి గ్రంథమే, మా ఖురానులో ఉన్నటువంటి చరిత్ర అంతా మీ యెహోవా దేవునికి సంబంధించిందే అని క్రైస్తవులను భ్రమపరిచే విషయంలో లేక పనిలో ఈ మాటను తీసుకొని వారు తరచుగా వచ్చి చెప్పేది ఏంటంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవాకి మీకు వచ్చును అన్నాడు. వాస్తవానికి కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే, కొంత ఇచ్చట అనేది బైబిల్ అనియు, కొంత అచ్చట అంటే ఖురాను గ్రంథం అని వారు చెప్తున్నారు. కానీ వాస్తవానికి కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే బైబిలు మరియు ఖురాను అని కాదు ఇక్కడ అర్థం. తెలియక వాళ్ళు ఆ మాట అంటున్నారు. కానీ కొంత ఇచ్చట అనగా ప్రవచనము, కొంత అచ్చట అనగా నెరవేర్పు, కొంత ఇచ్చట అనగా పాత నిబంధన, కొంత అచ్చట అని అనగా క్రొత్త నిబంధన అని దయచేసి ముస్లిం సహోదరులు ఈసారి అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు కూడా ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. కొంత ఇచ్చట అనగా పూర్వం చెప్పబడిన ప్రవచనం, కొంత అచ్చట అనగా ప్రవచనం యొక్క సంపూర్ణ నెరవేర్పు, కొంత ఇచ్చట పాత నిబంధన, కొంత అచ్చట క్రీస్తు ద్వారా వచ్చేటువంటి క్రొత్త నిబంధన అని ఇక్కడ యెషయా గ్రంథము ద్వారా మనం ఇలా అర్థం చేసుకోవాలి. దీనినేమో కొంత ఇచ్చట అంటే మీ పూర్తి బైబిలు, కొంత అచ్చట అంటే పూర్తిగా మా ఖురాన్ అని వారు చెప్పటం కాదు. వారు ఎందుకు అలా చెప్తున్నారంటే తమ గ్రంథాన్ని కూడా గొప్ప అని చెప్పుకునే పనిలో వారు బైబిల్లో నుండి ఆ మాట తీసుకుంటున్నారు. అయితే 34 యెషయా గ్రంథం 16 వచనాన్ని మనం చదివితే ఇంకో చక్కటి మాట అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, యెహోవా గ్రంథమును పరిశీలించుకుందాము రండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము ఆ యొక్క 16 వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అనంటూ, ఆ జంతువులలో, జంతువు అంటే ఒకటి, ఆ జంతువులలో అంటే ఒకటి తర్వాత రెండు వచ్చినా చాలా రావచ్చు, ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోటు నుండి వచ్చు ఆజ్ఞ ఇదే అన్నాడు. ఏమండి, ఇందాక 28లో మనం చదువుకున్న కొంత ఇచ్చట కొంత అచ్చట అని, ఇక్కడ దేవుడు ఇంకా వివరణ ఇచ్చేసాడు దానికి. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్న దానికి అర్థం ఏంటంటే, ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అన్నదే యెషయా గ్రంథం 28:13లో మనం చదివిన సంపూర్ణమైన అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేని జతపక్షి ఇప్పుడు ఉంది, కాకి చూద్దాం. కాకితో పాటు సమానంగా మరొక కాకితో నివాసం చేయగలుగుతారు. ఒక పావురం ఉందనుకోండి, పావురంతో మరొక పావురము కలిసి నివాసం చేయగలుగుతుంది. ఒక గబ్బెళము, ఆకాశం గబ్బెళం, దానితో పాటు మరొకటి, అలాగే ఒక డేగ, ఇలా చెప్పుకుంటూ వెళితే ఆకాశ పక్షులు ఎన్నో జాతులు కలవు. పావురము కాకి కలిసి కాపురం చేయలేవు, గ్రద్ద పావురం కలిసి నివాసం చేయలేవు, అలాగే గోరింక పక్షిరాజు అనేటువంటి డేగ కలిసి కాపురం చేయలేవు. అన్ని పక్షులే, అన్నిటికీ రెండేసి రెక్కలే ఉంటాయి, అన్ని గాల్లోనే ఎగురుతాయి. పక్షుల జాతి చాలా ఉంది కదా. కాబట్టి రెండు రకాల జాతుల పక్షులను ఒక చోట మనం ఒక పంజరంలో మనం ఉంచలేము. ఒకళ్ళు ఉంచి ప్రయత్నం చేసిన ఒకదాని ఒకటి కొట్టు చచ్చిపోతాయి. కాబట్టి దేని జతపక్షి అన్నాడు. జతపక్షి అంటే ఇప్పుడు కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, జత జోళ్ళు అంటాం, అంటే రెండు కాళ్ళకి రెండు చెప్పులు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క కాళ్ళు రెండు సమానంగానే ఉంటాయి. ఒకవేళ బోధకాలు వచ్చి ఉంటే కనుక ప్రత్యేక బయటికి వెళ్ళి చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఒక చెప్పు పెద్ద సైజు కుట్టించుకోవాలి, ఒక చెప్పు మాత్రం సామాన్యమైనది తొడుక్కోవాలి. కానీ రెండు కాళ్ళు సమానంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి మనం కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ షాపులోకి వెళితే వాడిచ్చేటువంటి చెప్పులు సమానంగానే మన కాళ్ళకు సరిపోతాయి కదండి. అలాగే దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అంటే, పావురం పావురంతో ఉంటుంది, కాకి కాకితోటే ఉంటుంది. ఇక్కడ జతపక్షి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒక పక్షి ప్రవచనం అయితే రెండవ పక్షి ప్రవచనం యొక్క నెరవేర్పు అని అర్థం. అంటే రెండు సమపాళ్ళుగా ఉండాలి. పావురము పావురం, కాకి కాకి, గ్రద్ద గ్రద్ద, చిలుక చిలుక. దేని జతపక్షి అన్నాడు. అలాగే కొంత ఇచ్చట అంటే ఒక పక్షి, కొంత అచ్చట అంటే మరొక రెండవ పక్షి.
కొంత ఇచ్చట అంటే పాత నిబంధన, కొంత అచ్చట అంటే కొత్త నిబంధన అనేది బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంటే ఇదే మాటను ముస్లిం సహోదరులు మరొకలా తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రవచనము ఒక పక్షి అయితే నెరవేర్పు మరొక పక్షి. ఇప్పుడు యెషయా ప్రవక్తలో చెప్పాడు, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అన్నాడు. ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. యాజ్ ఇట్ ఈజ్ సమానముగా ఆ మాటకు తగినట్టుగానే మరొక పక్షి అనగా ప్రవచనం యొక్క నెరవేర్పు. మత్తయి సువార్తలో చూస్తాం, ఇదిగో ప్రవక్త తెలియపరిచినట్లు సమస్తం ఇలా జరిగెను, కన్యక గర్భవతి కుమారుని కనెను అని ఇక్కడ ప్రవచనం చెప్పబడితే అక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇదిగో మనుష్య కుమారుడు భూలోకానికి వస్తాడు అనేది ఒక ప్రవచనం ఉంటే, ఇదిగో మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. పాత నిబంధనలో ఆయన సుడిగాలిని సముద్ర తరంగాలను నిమ్మళపరుస్తాడు అని ఒక ప్రవచనం అంటే, కొత్త నిబంధనలో గాలి సముద్రం తరంగాలను ఆయన నిమ్మళపరిచెను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రెండు సమానంగా కలవాలి. అలా రెండు సమానంగా కలవకపోతే అది ఎలాగ జతపక్షులు అవుతాయండి? రెండు సమానమైన ఒకే జాతికి సంబంధించిన ఎలాగవుతాయి? కాబట్టి కొంత ఇచ్చట అంటే ప్రవచనము, కొంత అచ్చట అంటే నెరవేర్పు అని బైబిల్ ద్వారా మనకి ఈ విధంగా అర్థమవుతుంటే, అదే మాటను ముస్లిం సహోదరులు తీసుకొని మీ బైబిల్లో మా ఖురాన్ కోసం చెప్పబడింది కొంత ఇచ్చట యెహోవా వాక్యం వచ్చును, కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును అని ఉంది. కాబట్టి కొంత ఇచ్చట అంటే మీ బైబిల్, కొంత అచ్చట అంటే మా ఖురాను. కాబట్టి మీ బైబిల్కి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, రేపటి నుండి మీరు కూడా మార్కెట్లో ఖురాన్ గ్రంథాన్ని కొనుక్కొని మా ఖురాన్ కూడా చదువుతూ మీ బైబిల్లాగే మా గ్రంథాన్ని కూడా అధ్యయనం చేయండి అని చెప్పటానికి బైబిల్లో ఉన్న విషయాలను ఎత్తి చూపిస్తున్నారు కొందరు ముస్లిం సహోదరులు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, కొంత ఇచ్చట యెహోవా వాక్యం వచ్చును, కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును. అంటే ఇచ్చట అనగా పాత నిబంధన, అచ్చట అనగా కొత్త నిబంధన. ఇచ్చట అనగా ప్రవచనము, అచ్చట అనగా ప్రవచనము యొక్క నెరవేర్పు అని చెప్పి మనం నమ్మాలి. అలాగే దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదంటే రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ యేసు అనే రక్షకుడు పుడతాడని ఉంది, అక్కడ యేసు అనే రక్షకుడు పుట్టాడు. ఇక్కడ యేసు అనే రక్షకుడు చనిపోతాడని చెప్పబడింది యెషయా 53లో, అక్కడ యేసు అనబడిన రక్షకుడు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రవచనం, అక్కడ నెరవేర్పు, రెండు పక్షులు సమానంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకుంటే బైబిల్ యొక్క బోధలు మనకు అర్థమవుతాయి. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 13-14 వచనములు మనం చూస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను గ్రహించుకొనలేడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన మనుషుడే వాటిని అంగీకరించగలుగుతాడు తప్ప ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను అతడు గ్రహించుకొనలేడు. ఆత్మ సంబంధ స్వభావం గలవాడైతే వాటిని గ్రహించుకొనగలుగుతాడు అని వ్రాయబడినది. కాబట్టి క్రైస్తవులు దేవుని ఆత్మ కలిగిన వారు కనుక బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతీదీ కూడా వారికి ఆత్మీయంగాను చక్కగా వారికి అర్థం కాగలుగుతుంది క్రైస్తవులకి. మరి ముస్లిం సహోదరులకు అదే బైబిల్లో విషయాలు వారికి మరో రూపంలో వారికి అర్థమవుతున్నాయి. అందుకే బైబిల్ గ్రంథము దైవ మర్మముతో కూడినది. దైవ మర్మం అనేటువంటిది ఏదో ఉంది కానీ తెలియదు, అక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, మనకు తెలియదు అనేదే మర్మం. అయితే ఆ ముడి విప్పబడినప్పుడు స్పష్టంగా అందులో ఏమున్నది అనేది తెలుస్తుంది. అయితే ఈ విషయములలో క్రైస్తవులు ముసుగులేని వారుగా ఉన్నారు కనుక వారికి తేట తెల్లగా బైబిల్ అర్థమవుతుంది. ముస్లిం క్రైస్తవులైతే ముసుగు లేని వారుగా ఉన్నారు క్రైస్తవులు, కాబట్టి వారికి ప్రతిదీ అర్థమవుతుంది. ముస్లిం సహోదరులైతే వారు ముసుగులో ఉన్నారు కనుక వారి ఎదుట ఉన్న ఆ మర్మం ఏంటో వారికి అర్థం కావటం లేదనే విషయము మొదట క్రైస్తవులు, రెండోది ముస్లింలు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. అయితే ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 25వ సంకీర్తన 14లో ఇలా వ్రాయబడి ఉంటుంది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉన్నది అని వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 25 సంకీర్తన 14వ వచనము చూస్తే, యెహోవా యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే తెలిసి ఉన్నది అంటాడు. 2 ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో అక్కడ వ్రాయబడుతుంటుంది అనమాట, యెహోవా మర్మములను తన సేవకులైన ప్రవక్తలకు తాను బయలుపరుచును. యెహోవా యొక్క మర్మములు తన సేవకులైన ప్రవక్తలకు మాత్రమే బయలుపరుచును అంటాడు.
తర్వాత ఎఫెసీ పత్రికలో మనము చూడగలిగితే అక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని మర్మములను ఎరుగడు అని అంటాడు. ఆత్మ సంబంధమైన మనుషుడే ఆ యొక్క మర్మములను ఎరగలుగుతాడనేటువంటి విషయము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 5వ వచనము. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు మాత్రమే బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు ఈ విషయములు వారికి బయలుపరచబడి ఉండలేదు అంటాడు. తర్వాత కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఇంచుమించు ఇదే మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 28 వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన యొద్దుట మేము నిలవబెట్టువలనని. చూడండి, 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకును తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి మాత్రమే బయలుపరిచెను. అంటే దేవుని మర్మము, దేవుని ఆత్మాభిషేకము కలిగిన వారికే దేవుని మర్మములు బయలుపరచబడతాయి. ఎందుకంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని ద్వితీయోపదేశకాండము 29:29 వచనములో వ్రాయబడింది. రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందును. మరి ఈ రహస్యములు ఎవరికి చెప్తాడు దేవుడు అంటే, తన ఆత్మాభిషేకం పొందిన వారికి దేవుడు తన పరిశుద్ధులుగా ఏర్పరచుకున్న తన ప్రవక్తలకు మాత్రం తెలియపరుస్తాడు. మరి ఖురాన్ ప్రకారంగా చూస్తే ఈ మొహమ్మద్ వారి గత దినం చెప్పాను, దేవుని రహస్యములు నాకు తెలియవు, ఆయన మర్మములు నాకు తెలియనైను అనియు లేక నేను ఒక దూతననియు నేను చెప్పుకునట లేదు. దేవుని మర్మములు, దేవుని రహస్యములు నాకెంత మాత్రమో తెలియదు అన్నాడు. మరి దేవుని సంగతులు, దేవుని రహస్యాలు తెలియలేని మొహమ్మద్ గారిని అనుసరించిన ముస్లిం సహోదరులకు మాత్రము బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని రహస్యాలు, మర్మాలు ఎలా తెలుస్తాయి? కాబట్టి కొంత ఇచ్చట అంటే పాత నిబంధన, కొంత అచ్చట అంటే కొత్త నిబంధన అనేది వాస్తవం. దీనిని ముస్లిం సహోదరులు బైబిల్లో నుండి చూపిస్తూ, కొంత ఇచ్చట అంటే మీ బైబిలు, కొంత అచ్చట అంటే మా ఖురాను. కాబట్టి ఓ క్రైస్తవులారా, మీ బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, రేపు పొద్దున్న మా ఖురాను కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పేసి క్రైస్తవుల దగ్గరకు వచ్చి వారు చాలా డబాయిస్తూ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇదే సందర్భంలో ముస్లిం సహోదరులకు అర్థము కాలేని అనేక విషయాలు బైబిల్ మీద బురద జల్లే విధంగా, క్రీస్తు ప్రభు వారి మీద బురద జల్లే విధంగా వారు ప్రవర్తిస్తుంటున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా చెప్పారు. అదేమిటంటే యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అక్కడ 7వ వచనం అనుకుంటా ఇలా వ్రాయబడి ఉంటుంది. ఏమంటారంటే, నాకు ముందుగా వచ్చు వారందరూ చూడండి, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకునివారునై ఉన్నారు అన్నాడు. చాలా రోజుల క్రితం ముస్లిం సహోదరులు ఇదే మాట నా దగ్గర కూడా తీసుకొచ్చి, మీ యేసు ప్రభు చాలా అబద్ధకుడు తెలుసా మీ బైబిల్లో అన్నాడు. మా యేసు ప్రభు బైబిల్లో అబద్ధకుడా? ఆయన చాలా గర్విష్ఠుడు అన్నారు. గర్విష్ఠుడే కాదు, చాలా దేవునికి విరుద్ధమైన వాడు అని కూడా చెప్పుకొచ్చారు. ఇదే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు అలాంటి వారా అని అంటే, కావాలంటే మీకు చూపిస్తాం, ఈ బైబిల్లో చూడండి అని చెప్పేసేసి ఇదే మాట చూపించారు. ఈరోజు కూడా కొందరు క్రైస్తవుల యొద్దకు ఇదే మాట తీసుకొని వెళ్తారు. ఏమని అంటారంటే, నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు దోచుకుని వారునై ఉన్నారు అని అన్నాడు కదా. మరి యేసు ప్రభు వారికి పూర్వం చాలా 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 మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి దైవం తరపునే వచ్చారు కదా. వాళ్ళందరినీ కూడా మీ యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, వాళ్ళందరూ దోచుకునివారు అని మీ యేసు ప్రభు చెప్పారు. అంటే అబ్రహాము దొంగ, దావీదు ఒక దొంగ, మోషే ఒక దొంగ, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకునివారని మీ యేసు ప్రభు ఎందుకు ఇలా చెప్పారు? అంటే వాళ్ళందరినీ మీ యేసు ప్రభు దొంగలతో పోల్చాడు కదా, పూర్వ ప్రవక్తలందరినీ. అంటే మీ యేసు ప్రభు ఒక్కడైనా రైటు, మిగతా వాళ్ళందరూ దొంగలు దోచుకునివారా? మరి దేవుడు అలాంటి ప్రవక్తలు ఎందుకు పంపిస్తాడు? వాడు దొంగలు దోచుకుని వారైతే
కాబట్టి మీ బైబిల్ యేసుప్రభు చాలా అబద్ధకుడు, చాలా గర్విష్ఠుడు, తనకు ముందుగా వచ్చిన వాళ్ళందరినీ దొంగలు దోచుకున్న వారిని సంబోధించాడు అనేసి ఈ మాటను వారు ఆ విధంగా చూపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రియులారా, అసలు ఈ మాటలో యేసుప్రభు వారు పలికిన ఈ పలుకులలో ఉన్న పరమార్థం ఏమిటి? యేసుప్రభు వారు కొత్త నిబంధనలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో, హృదయం అనే తలుపు యొద్ద ఉండి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినచో నేను లోపలకు వచ్చి అతనితో కలిసి నేనును భోజనం విందు చేయుదుము అంటాడు. ఇది ఆత్మ సంబంధమైన విషయం. అంటే నాకు ముందుగా వచ్చిన వారంటే అర్థం ఏమిటి? భూలోకానికి ముందుగా వచ్చిన వారని కాదు, ఒక మనిషి హృదయములోకి యేసు ప్రవేశించక పూర్వము అని అర్థం. నాకు ముందుగా అంటే నేను ఈరోజు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి మీ హృదయం అనే తలుపు తట్టుచున్నా, నాకు తలుపు తీయండి, నేను లోపలికి వస్తాను. అంటే ఈరోజు నేను తలుపు తట్టుచున్నాను, ఈరోజు నేను తలుపు తట్టక ముందే ఆల్రెడీ మీ హృదయములో కొందరు ఉన్నారు. వారెవరో తెలుసా? దొంగలను దోచుకునేవారు అన్నాడు. అంతే కదా. ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒక మనిషి హృదయాంతరంగములోనికి ఇంకా రాకపూర్వము ఆ మనిషిలో త్రాగుడు ఉండొచ్చు, చెడు వ్యసనాలు ఉండొచ్చు, విగ్రహారాధన ఉండొచ్చు, దోచుకునే స్వభావం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, ఏవేవో వాళ్ళ హృదయం అంతా నిండిపోయి ఉండొచ్చు. అవన్నీ కూడా అతని ఆత్మను నరకానికి తీసుకొని వెళ్ళిపోయేవే. సాతానుడు అనబడిన అపవాది ఆది నుండి వాడు అబద్ధికుడును దొంగయ్య ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక మనిషి హృదయంలోకి రాకముందు, అంతకుముందు ఆ వ్యక్తి హృదయంలో ఉన్నట్టే దుష్టుని ఉద్దేశాలు ఉన్నాయి, అంటే దొంగ ఉద్దేశాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా 14వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయం చూడండి, 2వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరాలు తమ హృదయములోనే ఉంచుకొని ఉన్నారు అన్నాడు. అంటే ఒక వ్యక్తి హృదయములోకి రక్షకుడైన యేసు ప్రభు వారు ఇంకా రాకపూర్వము అంతకు ముందు ఎవరు వచ్చి ఉన్నారు వారి లోపల అంటే దొంగలు దోచుకునేవారని అర్థం. అంతే తప్ప ఆయన ప్రవక్తలను ఉద్దేశించి చెప్పిన మాట కాదు అది. నాకు ముందుగా వచ్చాడు అబ్రహాము దొంగ, నాకు ముందుగా మోషే వచ్చాడు ఆయన దొంగ, నాకు ముందుగా దావీదు వచ్చాడు వాడు ఒక దొంగ, నాకు ముందుగా వచ్చిన ప్రవక్తలందరూ దొంగలని ప్రవక్తల కోసం చెప్పిన మాట కాదు ఇది. ఒక మనిషి హృదయములోకి యేసు ఇంకా ప్రవేశించక పూర్వం ఆ మనిషి హృదయంలో ఏముంటాయంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ చెప్పాడు, లోపల నుండి మనుషుని అపవిత్రపరిచినవి లోపలే ఉండి మనుషుని అపవిత్రపరిచినవి ఏమనగా దొంగతనము, జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, కామకత్వము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీయు లోపల నుండే మనుషుని అపవిత్రపరుచున్నవి. వాటి కోసం యేసు చెప్పారు ఇక్కడ. నాకు ముందుగా వచ్చిన వారంటే దానిని ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప, నాకు ముందుగా వచ్చాడు అబ్రహాం అన్న ఒకడు దొంగ, నాకు ముందుగా మోషే అన్నవాడు వచ్చాడు ఒక దొంగ అని చెప్పేసి వాళ్ళ కోసం దేవుడు యేసుప్రభు వారు ప్రస్తావన చేయలేదు. కానీ ముస్లిం సహోదరులు ఎంత భయంకరంగా ఈ మాటను తీసుకొని నాకు ముందుగా వచ్చిన వారు దొంగలై ఉన్నారు అని అంటే, ఆ మాటను ప్రవక్తలతో పోల్చుకొని యేసుప్రభు పూర్వం వచ్చిన ప్రవక్తలందరినీ యేసుప్రభు దొంగలు అన్నాడు. మరి మీ యేసుప్రభు ఎలా అంటాడు? మీ యేసుప్రభు అలా అనవచ్చునా? మరి మీ యేసుప్రభు ఎంత అహంకారుడనేసి ఆ వచ్చునని అక్షరార్థంగా అలాగే చూపిస్తున్నారు. కొందరు వాక్య పరిజ్ఞానము బైబిల్ సంగతి తెలియలేని వాడు దాన్ని కూడా అలాగే విశ్లేషించే పనిలో కొందరు నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు ప్రియులారా. కాబట్టి బైబిలు విశేషమైనది. బైబిల్ ఒక అక్షరము అనే ఒక పదాన్ని చెప్తూ ఉన్నదంటే ఆ పదము యొక్క అక్షరం వెనకాతల కొండంత ఆత్మీయ అర్థం ఉంటుంది, అది గుర్తించాలి. రెండో విషయం ఏంటంటే, యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు. అదేంటంటే అది కూడా యోహాను సువార్తలోనే ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. నేను గొర్రెలకు మంచి కాపరిని అనంటూ, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. ఈ మాటను ముస్లిం సహోదరులు తీసుకుని ఏమంటారు తెలుసా? మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? చాలాసార్లు చదివాను బ్రదరు అని అంటాం.
మరి మీ యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవించింది ఎంత అంటే అందరూ చెప్పేస్తారు సింపుల్గా, ఆయన 33.5 సంవత్సరాలు. సేవ ఎంతకాలం చేశారండి ఆయన అంటే 3.5 సంవత్సరాలు. అంతకుముందు ఆయన ఏం చేశారంటే వడ్లవాడిగా తండ్రి చేసే వృత్తిలో తాను కూడా ఉంటూ, యోసేపు చేస్తున్న పనిలో తాను కూడా ఉంటూ, మరి ఇంటనే ఆయన 30 సంవత్సరాలు ధర్మశాస్త్ర ప్రకారం 30 సంవత్సరాలు తీరిన తర్వాత మైనారిటీ మేజర్ అవుతాడు. 30 సంవత్సరాల లోపు ఉన్నవారంతా కూడా మైనారిటీ స్థానంలోకి వస్తారు. కాబట్టి ధర్మశాస్త్ర లెక్కల ప్రకారం ఆయన ఇంటనే ఉన్నాడు 30 సంవత్సరాల వరకు. 30 దాటుతున్న సమయంలో ఆయన యోర్దాన్ నదీ తీరానికి వచ్చి యోహాన్ చేతిలో బాప్తిజం పొంది 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. దీనికి ఆధారాలు కూడా బైబిల్లో చూస్తాం. అయితే ఈ మాట మనం చెప్పేసరికి వాళ్ళంటారు, మీ యేసు ప్రభు ఎప్పుడైనా భౌతికంగా ఎప్పుడైనా గొర్రెలను మేపాడా అని అంటే, లేదే, గొర్రెలు మేపే డ్యూటీ ఆయనకి ఎప్పుడు కూడా లేదని మనం అంటాం కదా. మరి మీ యేసు ప్రభు ఒక్క గొర్రెను కూడా ఏనాడు మేపలేదు, మేత పెట్టలేదు, భుజాల మీద మోయలేదు, కాపరిగా వాటిని నడిపించలేదు. మరి యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు కదా. అసలు ఎప్పుడైనా మీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చేత్తో కర్ర పట్టుకొని ఆ గొర్రెలను ముందుగా తోలుతూ వెనకాతల నుండి ఆయన నడిపించుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా అంటే మనం లేదని అంటాం. ఎందుకంటే లేదు కాబట్టి. ఎందుకంటే యేసుప్రభు వారి కాలంలో ఏనాడు ఒక గొర్రెను కానీ మేకను కానీ తోలుకొని వెళ్ళినట్లుగా దావీదు గొర్రెల కాపరి, ఓకే కావచ్చు, మోషే గొర్రెల కాపరి, ఆమోసు పశువుల కాపరి, ఓకే, ఇలా చాలామంది ఉన్నారు. అలాంటి వారుగా యేసుక్రీస్తు వారు కూడా కర్ర చేత్తో పట్టుకొని నిజంగా భౌతికమైన గొర్రెలను మేపిన సందర్భాలు అయితే బైబిల్ ఎక్కడా లేవు. అయితే ముస్లిం సోదరులు ఇదే మాటను తీసుకొని, మీ యేసుప్రభు ఎంత అబద్ధకుడో తెలుసా, మీ యేసుప్రభు వారు నేను గొర్రెలకు కాపరిని అన్నాడు. అసలు ఎక్కడైనా మీ యేసుప్రభు ఒక గొర్రెను మేపారా? కాబట్టి లేని మాట మీ యేసుప్రభు వారు పలకటం చాలా అన్యాయం. కాబట్టి దేవుడే మీ యేసుప్రభుని క్షమించుగాక. కాబట్టి మీ యేసుప్రభు మీ బైబిల్లో చాలా అబద్ధాలు చెప్పాడంటూ ఆ మాటను అక్షరార్థంగా బోధించుకుని చెప్పుకునేవారు కొందరు ఉన్నారు. ఈ విషయంలో కూడా కొంతమంది అజ్ఞానంగా మాటను అలాగే నమ్మేవారు కూడా నా క్రైస్తవులో లేకపోలేదు. అయితే యేసుప్రభు వారు చెప్పిన మాటకు అర్థం ఏంటో తెలుసా? 100వ కీర్తన మనం చదివితే అక్కడ అంటాడు కదా, సమస్త దేశములారా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటూ, యెహోవాయే జీవముగల దేవుడు, ఆయన పాలించు ప్రజలము, మనం ఆయన మేపు గొర్రెలము అని చెప్పేసి రాయబడి ఉంటుంది. యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్టు ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వ్రాయబడింది. అంటే ఇక్కడ గొర్రెలు అని అంటే నిజంగా 4 కాళ్ళతో నడిచి తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళి నిజంగా గొర్రెలనే అర్థమా 100వ కీర్తనలో? అంటే అక్కడ ఆ మాటను చెప్తూ గొర్రెల స్థానములో మానవులు ఉన్నారు అని అర్థం, కాపరి స్థానములో ఆయన ఉన్నాడు అని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. కనీసం అది కూడా అర్థం చేసుకోకుండా మీ యేసుప్రభు ఎంత అబద్ధం ఆడాడంటే, తన జీవితంలో ఏనాడు ఒక గొర్రెను మేపలేనోడు నేను గొర్రెల కాపరని చెప్పాడంటే అది అబద్ధం కాదా అన్న అజ్ఞానంతో కూడిన కొంతమంది ముస్లింలు బైబిల్ పట్టుకొని వాదనకు దిగేవారు కొంతమంది ఉన్నారు ప్రియులారా. అయితే బైబిల్లో దేవుడే చెప్పాడు, దావీదు అంటాడు యెహోవా నాకు కాపరి అన్నాడు. అంటే యెహోవా నా కాపరి అంటే నా గొర్రెలకు యెహోవా కాపరి అని అర్థమా? నాకు కాపరి అంటే అక్కడ దావీదు మహారాజు వచ్చాడు. దావీదు అనేవాడు భౌతికంగా గొర్రెల కాపరి నిజంగానే, కానీ గొర్రెల కాపరికి తానైతే అయి ఉండొచ్చేమో, కానీ తనకు మాత్రం దేవుడు కాపరిగా పోల్చుకోగలిగాడు. యెహోవాయే నా కాపరి అన్నాడు. అంటే గొర్రె స్థానములు ఎవరున్నారంటే మానవులు ఉన్నారు అని అర్థం. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనములో చూడండి, అక్కడ గొర్రెలను ఉద్దేశించే ఆయన మనుషులను ఎలా పోల్చి మాట్లాడారు, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట అంటే. యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనాన్ని మనం చదివితే, 11వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆంచుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, గొర్రెల కాపరి వలే అంటే ఒక గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రె పిల్లలను రొమ్మును ఆంచుకుంటాడో, భుజాన్ని మోస్తాడో, చక్కగా నడిపిస్తాడో అని అన్నట్టుగా ఇక్కడ చెప్పాడు యెషయా గ్రంథములో. అంతే తప్ప నిజంగా భౌతికమైన గొర్రెలు అని కాదు ఇక్కడ అర్థం. కానీ ముస్లిం సహోదరులు ఏమనుకుంటారంటే, మీ యేసు ప్రభు అబద్ధకుడు,
నేను గొర్రెలకు కాపరిని అన్నాడు. అసలు మీ యేసుప్రభు ఏనాడు గొర్రెను కూడా మేపలేంది, ఎలా గొర్రెల కాపరి? ఇలాంటి అబద్ధాలు మీ బైబిల్లో చాలా ఉన్నాయి. మా ఖురాన్ అయితే అలా కాదు, మా ఖురాన్ చాలా స్వచ్ఛమైన గ్రంథం అని చెప్పుకునే ముస్లిం సహోదరులు చాలామంది ఉన్నారు. చూడండి ఇక్కడ ఏమంటాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, పాలిచ్చు వాటి నేను మెల్లగా నడిపించుదు అన్నాడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ 19వ వచనం కానించి, అంటే 15 కానించి కూడా మనం చదవచ్చు, కానీ అక్కడ కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి. ఏంటంటే చూడండి ఇక్కడ 15 కానించి చూద్దాం. 15 కానించి, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను, ఇదే యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను వెతికేదను, తోలివేయబడిన దాన్ని తోలుకువచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టేదను, దుర్బలముగా ఉన్న వాటిని బలపరచేదను అన్నాడు. అంటే గొర్రెలను పోల్చి ఆయన మనుషులను గూర్చి మాట్లాడుతున్నాడు అనేది పరమసత్యం తప్ప, గొర్రె అన్నంత మాత్రం నిజంగానే భౌతికమైన గొర్రెలు అని కాదు అనేది ఆత్మజ్ఞానము చేత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, ఆయన గొర్రెల కాపరని ఆయన చెప్పారు, కానీ యేసు కాలంలో ఏనాడు ఒక గొర్రెను ఆయన మేపినట్లు సందర్భమే లేదు. కానీ మొహమ్మద్ వారి యొక్క బోధలు ఎలా ఉంటాయి అని అంటే, చూడండి ఇక్కడ నేను మహాప్రవక్త మహితోక్తులు ఇక్కడ నేను రెడ్ మార్కుతో అండర్లైన్ చేశాను. ఇక్కడ రెడ్ మార్కుతో అండర్లైన్ చేశాను, జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. సరే, ఏమని ఉంటుంది ఇక్కడంటే చూడండి, ఒక దినాన అడవిలో మొహమ్మదు వారు తన శిష్యులతో ప్రయాణం చేయొచ్చు. ఒక నీడ పట్టుకొచ్చారు ఒక అరణ్య ప్రదేశంలో. అక్కడ మంచి నేరేడు పళ్ళు చెట్లు చుట్టూరు కనబడుతున్నాయి. అప్పుడు మొహమ్మదు వారు తన శిష్యులతో అన్నారు, అదిగో నేరేడు పండ్లు కింద రాలిన పండ్లు చక్కగా ఉన్నాయి, ఏరండి. రాలిన పండు బాగా బరువెక్కి గుంజు ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు కింద పడిపోయినాయి. చెట్టుకి మీరు తెంపక కింద రాలిపోయిన పండ్లను ఏరండి. అలా ఏరేటప్పుడు బాగా నిగనిగలాడే నల్లగా ఉన్న నేరేడు పండ్లను మాత్రమే ఏరండి, అవి చాలా మాధుర్యంగా తీయగా ఉంటాయి అన్నారు. అలాగే శిష్యులు నల్ల రంగులో ఉన్నటువంటి ఆ యొక్క పండ్లను ఏరటం జరుగుద్ది అనమాట. నేరేడు పండ్లు కాదు, రేగు పండ్లు, నేరేడు పండ్లు కాదు, రేగు పండ్లు. క్లియర్గా ఉంది ఇక్కడ, రేగు పండ్లు అని రాయబడింది. సరే, నల్ల రంగులో ఉన్న రేగు పండ్లను మాత్రమే ఏరండి అన్నారు. అప్పుడు శిష్యులు ఏమన్నారో తెలుసా? అయ్యా, నల్లని రేగు పండ్లను మాత్రమే ఏరమని మీరు అంటున్నారు, మీరేమైనా గత కాలంలో గొర్రెలను కాసే కాపరై ఉన్నారా? మీరు ఇంత చక్కటి భోజనం తినమని మా చెప్తున్నారు, మీరేమైనా గొర్రెల కాపరా అని అడిగారు. అందుకు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దానికి దైవ ప్రవక్త సల్లాం సమాధానం ఇస్తూ, గొర్రెలు కాయని కాపరి ఉన్నాడా? గొర్రెలను కాయలేని కాపరంటూ ఈ భూమి మీద ఒక ప్రవక్త అంటూ ఉన్నాడా? గొర్రెలను కాయని ఒక ప్రవక్త అంటూ ఉన్నాడా ఈ భూమి మీద? పూర్వము ఉన్న ప్రవక్తలందరూ కూడా గొర్రెలను కాసే ప్రవక్తలే అని చెప్పి ఉన్నారు. పూర్వ ప్రవక్తలందరూ కూడా అన్నట గొర్రెలను కాసే ప్రవక్తలే అని మొహమ్మద్ వారు కన్ఫర్మ్ చేసేసారు. ఇక్కడ వాస్తవానికి పూర్వ ప్రవక్తలందరూ నిజంగా గొర్రెలు కాపర్లా. యోబు ధనవంతుడు, ఆయనకు గొర్రెలు ఉన్నాయి, పశువులు, ఒంటెలు అన్నీ ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, కానీ ఆయన గొర్రెల కాపరి కాడు. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను యేసుకు ముందు వచ్చారు, జకరియా కుమారుడు, ఆయన గొర్రెల కాపరి కాడు. ఆయన ఎక్కడ గొర్రెలు మేపిన సందర్భాలు లేవు. అలాగుందనే బైబుల్ ఇంకా చాలామంది, సులేమాన్ ఉన్నాడు, చాలా గొప్ప ధనవంతుడు. ఆయన సులేమాను ఎక్కడా కూడా ఆయన ఒక గొర్రెలను కాసిన సందర్భం అయితే లేదు. ఇలా చెప్పుకుంటూ వెడితే పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, యెషయా ఉన్నాడు, జఫనియా ఉన్నాడు, హగ్గయ్యా ఉన్నాడు, ఓబద్యా ఉన్నాడు, మీకా ఉన్నాడు, మలాకి ఉన్నాడు, నహోము ఉన్నాడు, హబకుకు ఉన్నాడు. ఏమంటే ఇలా పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారే. మరి ప్రవక్తలందరూ మొహమ్మద్ చెప్పినట్లు గొర్రెలను కాయని ప్రవక్త అంటూ ఒక్కడైనా ఉన్నాడా? పూర్వ ప్రవక్తలందరూ కూడా గొర్రెలను కాసి ఉన్నవారే అని కన్ఫర్మ్గా చెప్పేశారు మొహమ్మద్ వారు.
మరి మొహమ్మద్ మాటను బట్టి చెప్తే నిజంగా పూర్వ ప్రవక్తలందరూ కూడా గొర్రెలను కాసిన వారు అంటే కానే కాదని చెప్పాలి. మరి ఇప్పుడు ఎవరిది అబద్ధము? మరి ఆ మాటకు వస్తే పోనీ యేసుప్రభువైన గొర్రెల కాపరు ఆయన మాట ప్రకారంగానే చూద్దాము. పూర్వ ప్రవక్తలందరూ గొర్రెల కాపరులు అంటే ముస్లిం సహోదరులు ఏమన్నారు? మీ యేసువారు ఏనాడు గొర్రెలను కాయలేదు, మరి నేను గొర్రెలకు మంచి కాపరని అన్న మాట అన్నారు, కాబట్టి మీ యేసుప్రభు వారు అబద్ధం ఆడారు కదా అన్నారు. మరి మీ మహమ్మద్ వారు చెప్పింది ఏమిటి? పూర్వ ప్రవక్తలందరూ గొర్రెలను కాసిన ప్రవక్తలే అన్నారు. మరి నిజంగా యేసుప్రభు వారు ఏనాడైనా గొర్రెలను కాసాడా? మరి ఇప్పుడు ముస్లిం సహోదరులను మీరు మీ ప్రవక్త మొహమ్మద్ గారు మీరు తెలుసుకోవాలి ఈ విషయం. యేసు ప్రభు యొక్క ప్రస్తావన గురించి ముస్లిం సహోదరులు బయటకు వచ్చి మత ప్రచారం చేస్తున్నాం. మీకు పూర్వం ప్రవక్తగా ఉన్న మొహమ్మద్ గారు మీరు తెలుసుకుని ఆయన అడగండి, మీ మొహమ్మద్ వారిని అడగండి. ఏమనంటే, అయ్యా మొహమ్మద్ గారు మీరు చెప్పారు మరి పూర్వ ప్రవక్తలందరూ గొర్రెలను కాసిన వాళ్ళు అన్నారు, మరి యేసువారు ఎక్కడ కూడా గొర్రెను కాయలేదు కదా, ఆయన అడగండి. అప్పుడు ఆయన ఏం చెప్తాడు మీరు అర్థం చేసుకుందరు కానీ. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సమాజం మధ్యలోకి వచ్చి అరే మీ దాంట్లో ఉన్న నిజం ఏదో చెప్పటంలో తప్పు లేదు, ఆ నిజాన్ని 10 మందికి చెప్పండి, ఆస్వాదించగలుగుతారు. కానీ పూర్తిగా బైబిల్ను పట్టుకొని బైబిల్లో నుండే కొన్ని వచనాలు తీసుకొని దానిని ఖురాన్కు ఆపాదిస్తూ ఖురాన్కి సరిపడే వచనాలు లాంటివి తీసుకొని ప్రవక్తకు సరిపడే విషయాలు తీసుకొని ఇదిగో మా ఖురాన్ కూడా మీ బైబిల్ లాగే మీ ఇళ్లలో ఉంచుకొని చదవండి, ఇదే అంతిమ దైవ గ్రంథం, మీ బైబిల్ తారుమారు చేయబడింది, మీ బైబిల్ కొట్టివేయబడింది, ఈ గ్రంథం అంతా మీకు ఇష్టానుసారంగా రాసుకున్నారు, ఈ ఖురానే కరెక్ట్ అయిన గ్రంథం అని ఇలాంటి వాదనలు వాదిస్తూ క్రైస్తవుల దగ్గరికి వచ్చి వారి మనసులు పాడు చేయటం అనేది చాలా తప్పని చెప్పేసి ఒక దైవజనుడుగా ముస్లిం సహోదరులను మిమ్మల్ని ప్రేమతో నేను కోరుచున్నాను. ఒకటి, మీ దానిలో ఉన్న మంచిని 10 మందికి ఆ మంచిని పంచండి, 10 మంది దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు. కానీ బొత్తిగా మీ దాంట్లో ఉన్నది చెప్పటం మానేసి కేవలం బైబిల్లోనే ఏదో తప్పులు కనబడుతున్నాయని చెప్పి వెతుకుతూ గొర్రెలకు నాకు ముందుగా వచ్చిన వాడు అందరూ దొంగలంటే వాళ్ళందరినీ అబ్రాహాము మోషేని యేసుక్రీస్తు దొంగలని పోల్చడని ఆ విధంగా మీరు వర్ణించకండి. నాకు ముందుగా వచ్చిన వారంటే ఒక మనిషి హృదయములోకి యేసు ఇంకా రాకపోవడమో ఆ మనిషి హృదయంలో లోపల ఉన్న వాళ్ళందరూ ఏంటి అంటే దొంగలు దోచుకునేవారు, అపవిత్రమైన కార్యాలు, దొంగతనం, నరహత్య, త్రాగుడు, వ్యభిచారం, విగ్రహం అవన్నీ లోపల ఉన్నాయి. ఆ హృదయంలోకి యేసు వెళ్ళకముందు లోపల ఆల్రెడీ ప్రవేశించేశారు అవన్నీ కూడా. వాటిని ప్రభు దొంగలతో పోల్చాడు. 2, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే నిజంగా భౌతికమైన గొర్రెలను కాదు ఇక్కడ అర్థం. ఆ గొర్రెల స్థానంలో మానవ మాతృలైన ప్రజలు ఉన్నారనియో, ఒక కాపరి గొర్రెలను ఏ విధంగా ఆదరించి నడిపిస్తాడు, గాయమున్న దాని భుజాల మీద మోస్తాడో నేను కూడా మిమ్మల్ని విధంగా చేయవాడని చెప్పి గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెట్టుచున్నాను అని చెప్పేసి ప్రభువు అన్నారు. కాబట్టి ఆ మాట మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప దానిని మరొక విధంగా మీరు ప్రకృతి రీతిలో అర్థం చేసుకొని దానిని మరొక విధంగా క్రైస్తవుల దగ్గరకు చెప్పటం కేవలం అజ్ఞానం అనే ఈ సత్యాన్ని తెలుసుకోండి. తర్వాత ముస్లిం సహోదరులు బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఈ మాటలు ఎంత భయంకరమైనవో చూడండి అని చెప్పటానికి వారు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, మరో మాట కీర్తనల గ్రంథము 137:9 ఇలా వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, నీ పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. నీ పిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని చెప్పేసి వ్రాయబడినది. ఈ మాటను ముస్లిం సహోదరులు బైబిల్ నుండి తీస్తూ, ఈ ముస్లిం సహోదరులే కాదు, ఈ మధ్యకాలంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హైందవులు కూడా ఇదిగో మీ బైబిల్లో మీ దేవుడు చెప్పినాడు పసిపిల్లలనట బండకేసి కొట్టామంటున్నాడు. ఇంకెంత దరిద్రం ఏమైనా ఉన్నదా? మీ బైబిల్లో ఎంత దుర్మార్గపు మాట యెహోవా దేవుడు చెప్పాడు, పసిపిల్లలనట బండకేసి కొట్టేయాలట అని చెప్పేసి ఆ మాటని ఏదో పెద్ద అన్యాయం అన్న మాటగా దాన్ని మరోలా అపార్థం చేసుకుంటున్నారు. ఏమంటే బైబిల్ ప్రకారము ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్న దేవుడు మరి పిల్లలను బండకేసి కొట్టు అన్న మాట ఎందుకంటాడండి? అసలు ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటో మనం తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బండకేసి కొడితే పిల్ల పసిబిడ్డే కాదు కాక పెద్దవాడినైనా బండకేసి కొడితే రక్తం కక్కుని చేస్తాడాడు. ఏ పిల్లలైనా బండకేసి కొడితే చచ్చిపోయేది? ఏ పెద్దవాళ్ళని బండకేసి కొడితే పెద్దవాడు చచ్చిపోరండి? చాకలవాడు బండకేసి బట్టలను ఉతుకుతాడు. మరి బండకేసి ఉతికినప్పుడు ఏం జరుగుద్దంటే బట్టకున్న మురుకు పోతుంది అనేది మనం ముందు గుర్తించాలి. ఆ బట్ట మీద ఉన్న డాగులు మరకలన్నీ కూడా ఆ బండ మీద కొట్టే దెబ్బలకు, ఆ రాపిడికి ఆ బట్ట మీద ఉన్న మురుకు
మలినమంతా పోతుంది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు బాగా గమనించండి, తన పసిపిల్లని తీసుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే అసలు ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తు. బండ అనబడినటువంటి క్రీస్తు దగ్గరకు బాల్యము నుండి నీ పిల్లలను బండకేసి కొట్టడం నేర్చుకో. ఎందుకో తెలుసా? బాలుని హృదయము బాల్యము నుండే చెడ్డది, వాళ్ళ హృదయములో ఉన్న ఊహంత ఎల్లప్పుడు కేవలము చెడ్డదని చెప్పి ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి బాలుడు నడవలసిన త్రావును వాడికి నేర్పు. పెద్దవాడైన తర్వాత ఆడు ఆ త్రావు నుండి తొలగిపోడు. కాబట్టి నీ పిల్లలను, నీ పసిపిల్లలను లేక నీ బాలులను బండకేసి కొట్టు అన్నాడు. బండకేసి కొట్టు అన్నంత మాత్రాన 2 కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టేస్తే అసలు ప్రపంచంలో ఎవరుంటే మానవ జాతి ఏదండి? పుట్టే ప్రతి వ్యక్తిని కూడా ఆ విధంగా బండకేసి కొట్టి చంపేస్తే ఇంకా నా పిల్లలు నేను కూడా చచ్చిపోతే ఇంకా వంశవల్ ఏముంటుంది? అంటే దేవుని మాటను అసలు ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటుంది? మరి ఆ మాట అయితే మాకు చాలా చక్కగా అర్థమైంది. ఏంటంటే మనుషుడు కొడితే, జాగ్రత్త వినండి, మనుషుడు కొడితే మనిషి చచ్చిపోతాడు. దేవుడు మనిషిని కొట్టాడా బాగుపడతాడు. ఇది గుర్తించండి. ఒక మనిషిని కొట్టాడా రక్తం కక్కుని చచ్చిపోవచ్చుగాక, కానీ ఒక మనిషిని దేవుడే గనుక కొట్టాడా ఆడు నిత్య జీవంలో కూడా బ్రతుకుతాడు. సౌలు అనబడిన వ్యక్తి మత ఛాందస్యవాది. దమస్కు అనే పట్టణానికి వెళుతూ ఉన్నాడు. దేవుడు తన వెలుగుతో కొట్టాడండి ఆ వ్యక్తిని. పాట్మను కొట్టాడు వెలుగుతోటి. అంతటి గుర్రం మీద ఉన్నవాడు ఆ వెలుగుతో కొట్టబడిన దెబ్బకు ఒక్కసారి కింద పడి 2 కళ్ళు పోయాయి ఆ దెబ్బకు. సరే, పోయిన తర్వాత తిరిగి 3వ రోజు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి దగ్గరికి అననీయ అనే ప్రవక్తను పంపించి అలా ప్రార్థించగా అతని కళ్ళు వచ్చేలా చేసి, ఎందుకు అతను ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చింది దేవుడు ఇచ్చేచ్చు కదంటే ఆ శిష్యుడు మాట విని అతనికి లోబడి ఉండాలి కాబట్టి అతని ద్వారా ప్రార్థన చేయించాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయబాయ్, నేను వాడి కళ్ళు ఇస్తాను అన్నాడు. అంతే తప్ప ప్రార్థన చేయకుండా కూడా దేవుడు కళ్ళు ఇచ్చేస్తాడు. కానీ అక్కడ తన ప్రక్కనున్న వ్యక్తిని ఆ వ్యక్తి ఎదుట ఒక దీపముగా దైవముగా నిలవబెట్టాలి. అది దేవుని ఉద్దేశం. అతని మాటలు విని అతని చేతుల మీద రక్షణ మారు మనసు పొందాలి. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేయగా అతను మళ్ళా కళ్ళు వచ్చినాయి. కళ్ళు రావడంతో ప్రార్థన చేసిన వ్యక్తిని కళ్ళు తెరిచి చూశాడు ఈ సౌలు అనబడిన వాడు. కొంతకాలం అతను వెంబడించాడు. అతని చేతుల మీద మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఆ శిష్యుడు, అననీయ అనబడిన ఆ శిష్యుడు ఈ సౌలు అనబడిన వ్యక్తికి చెప్పి పౌలుగా అతన్ని పేరు మార్చడం జరుగుతుంది. ఆనాటి నుండి పౌలు అనబడిన వాడు మరి ఆనాడు ఇజ్రాయిల్ దేశంలో ప్రభు యొక్క సువార్తను చేస్తూ అన్యజనులకు కూడా రక్షణ సువార్త అందించాడు ఆ మహానుభావుడు. అతని పేరు పౌలు. పౌలు రాసిన పత్రికలు బైబిల్లో అనేకములు కలవు. అయితే ఇక్కడ దేవుడు కొట్టాడు వెలుగుతో. మరి ఇక్కడ పౌలు అన్నవాడు సావలేదే, మారు మనసు పొందాడు, నిత్య జీవంలో కూడా బ్రతికే అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు కొడితే ఒక వ్యక్తికి మారు మనసు వస్తుంది, మనిషి కొడితే మరణం వస్తుంది. అయితే ఇక్కడ తన పిల్లలను బండకేసు కొట్టు అంటే ఏ చెట్టుకేసి కొట్టమని చెప్పచ్చు కదా, నేలకేసి కొట్టమని చెప్పచ్చు కదా, బండకేసి కొట్టమని అన్నాడు అంటే అసలు బండ అంటే మాటకు అర్థం ఏమిటి అని మనం గమనించగలిగితే గనుక నెంబర్ 1 ఆ బండ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మనం చూస్తే నీవు ఆ బండతో మాట్లాడుమో ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చును అన్నాడు. నీవు ఆ బండను కొట్టుమో, నీ కర్రతో బండను కొట్టుమో ఆ బండ నీకు నీళ్ళిచ్చును అన్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ బండకేసి నీ పిల్లలను కొట్టు అని అంటే నీ పిల్లలను బండకు పరిచయం చేయి. బండలో ఉన్న జీవామృతము నీ బిడ్డలకు అందించు. ఆనాడు ఇశ్రాయేలీల మధ్య ఆత్మ సంబంధమైన బండ 40 సంవత్సరాలు వారిని వెంబడించగా ఆ బండలో ఉన్న నీళ్లు వారు త్రాగుతూ గమ్యానికి చేరుకున్నారు. ప్రియులారా, ఆ బండ క్రీస్తే అని చెప్పి కొత్త నిబంధన కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3లో మనం చూస్తాము. వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు పానము చేసిరి, ఆ బండ క్రీస్తే. అంటే బండ మీద ఉన్నవాడికి అన్నీ కనబడతాయి, లోయలో ఉన్నవాడికి ఏమీ కనబడవు. కాబట్టి నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచిన 40 కీర్తనలో కూడా మనం చూస్తాము. కాబట్టి బండకేసు కొట్టు అంటే నీ పిల్లల్ని ఏదో చాకలోడు బట్టలో బండకేసి బాదినట్టు బాధే అని అర్థం కాదు. అక్కడ బండకేసు కొట్టు అని అంటే నీ బండ దగ్గరకు నీ బిడ్డలను తీసుకురా,
కొడితే ఏం జరుగుద్ది? ఏడుస్తారు. ఏ పిల్లవాడినైనా మరి కొడితే ఏం ఏడుస్తాడు. అలాగే బండ దగ్గర నీ బిడ్డలను ఏడ్చే అనుభవంలోకి తీసుకురు. అంటే క్రీస్తు పాదాల దగ్గర కన్నీటి అనుభవము, క్రీస్తు పాదాల దగ్గర పశ్చాత్తాపం యొక్క అనుభవము, క్రీస్తువను బండ దగ్గర మారు మనసు పొందే అనుభవమును నీ బిడ్డలకు తీసుకొని రా. అలా ఎవరైతే తన బిడ్డలను బండకేసి కొడతాడో వాడు ధన్యుడు అని రాయబడింది. అలాగని చెప్పి ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటను తీసుకొని ఎవరైనా తన పిల్లను కొట్టారండి? పోని చరిత్రలు ఎక్కడైనా బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి పిల్లలను బండకేసి కొట్టేమని చెప్పాడని చెప్పేసి నిజంగా కొట్టిన సందర్భాలు పోనీ ఎక్కడైనా ఉన్నాయా? ఆ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 137వ కీర్తన 9వ వచనం ప్రకారంగా ఇదిగో పలానా ఊళ్ళో ఒక ఆయనట ఒక బండకేసి వాళ్ళ పిల్లలను కొట్టేశాడట. ఎందుకు కొట్టే బాబు అని పోలీసు వాళ్ళు అడిగితే బైబిల్లో ఉన్నది కదండి, కాబట్టి కొట్టినవాడు ధన్యుడని అన్నాడు, కాబట్టి నేను ధన్యుడు అనిపించుకోవడానికి నా పిల్లలను కొట్టేశాడు అన్నవాడు ఏ పాస్టర్ గారైనా తన పిల్లల్ని కానీ ఏ యొక్క బోధకుడైన తన పిల్లలు కానీ ఎక్కడైనా ఈ సందర్భాలు ఉన్నాయా? లేవే. క్రైస్తవుల పిల్లల కోసం ప్రార్థిస్తారు. మదర్ తెరీసా చిన్న పిల్లలకి ఎంతో సేవ చేసింది. యేసు ప్రభు వారు అన్నారు, చిన్న పిల్లలను ఆటంకపరచక వాళ్ళందరినీ నా యొద్దకు రానియండి, ఇట్టి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. అలాంటిది పిల్లల్ని బండకేసి కొట్టేయండి అంటే ఆ మాటని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈనాడు ముస్లిం సోదరులు ఎలాగ అర్థం చేస్తున్నారు? అదిగో మీ బైబిల్ ఎంత తప్పు ఉంది, అదిగో బండకేసి కొట్టేయమన్నాడు మీ దేవుడు అని అంటున్నారు తప్ప అసలు బండ అంటే అర్థం ఏమిటి? ఆ బండకేసి కొట్టడం అనే మాటకు అర్థం ఏమిటి? ఒక బట్టను బండకేసి కొడితే నిజంగానే ఆ బట్ట తెలిపోతుంది. కానీ ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే నీ పిల్లలను బండ యొద్దకు నడిపించు, బండ యొక్క అనుభవంలోకి తీసుకొని రా. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలిగే ఒక బలమైన రాతి బండ వంటి వారిగా తయారు చేయి. కష్టాలకు నీళ్లకు మట్టి కరిగిపోద్ది కానీ బండ కరిగిపోదు కదా. ప్రభు అంటాడు, ఈ నా మాటలేని వాడు చెప్పుచే ప్రతి మనుషుడు తన బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండు అన్నాడు. నా మాటలు విని దాని ప్రకారంగా చేయలేని ప్రతివాడు కేవలం మట్టి మీద ఇల్లు కట్టుకున్న వాడితో సమానం అన్నాడు. ఇసుక మీద బండ అనేది నిత్యం ఉంటుంది, మట్టి అనేది దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది. కాబట్టి బండ అనగా ఉన్నత స్థానము, స్థిరమైన జీవితం. మట్టి కుప్ప మీరు అక్కడ వేయండి, బండ ఒక పెద్ద రాతి బండ అక్కడ పెట్టండి, కొద్ది రోజులు అయిన తర్వాత మీరు వెళ్ళండి, మట్టి అనేది కనబడదు, బండ అనేది రాయ అక్కడ ఉండిపోద్ది. అలాంటి అనుభవంలోనికి బాల్యము నుండి నీ బిడ్డలను తీసుకొని రండి అని చెప్పటానికి దేవుడు ఆ మాటను ఆ విధంగా చెప్పాడనేదే బైబిల్ యొక్క మర్మముతో కూడిన ఆత్మ సంబంధమైన సత్య సంగతి. అదేదో పెద్ద తప్పుగా యెహోవా దేవుడు పిల్లలు బండగేసి కొట్టేమని చెప్తున్నాడు ఆయన అన్నాడు. ఎక్కడైనా కొట్టేశారండి? అలాగా ఎక్కడైనా కొట్టేసిన ఆనవాళ్ళు ఉన్నాయా అండి? ఇంకా చెప్పుకుంటే ముస్లింలు చాలామంది బక్రీద్ పండగ పేరు చెప్పి ఏదో ఇష్మాయిల్ని ఆయన బలర్పించాడు అని చెప్పేసేసి పిల్లలను కూడా చంపుకున్న రోజులు చాలా కాలం క్రితం ఉంది. ఏంటంటే అల్లాకు మేము మా పిల్లల్ని బలిగా అర్పించేసామని చెప్పేసేసేటువంటి సందర్భాలు చరిత్రలో కూడా చాలా ఉన్నాయండి. ఏంటంటే ఇదిగో ఇబ్రాహీము తమ కుమారుణ్ణి బలర్పించినట్లు నేను నా కుమారుణ్ణి బలర్పిస్తున్నానని నిజంగా చంపేసుకున్నారు పిల్లల్ని ముస్లింలో చాలామంది. కానీ ఏ క్రైస్తవుడు ఏ యూదుడు కూడా ఇదే మాటను తీసుకొని తన పిల్లల్ని చంపేసిన సందర్భాలు చరిత్రలో ఒక్కటి లేదు. కాబట్టి బైబిల్ని మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోనండి. తర్వాత మరొక విషయం ఏమిటంటే చూడండి, దేవునికి నేను ఒక స్థలము చూసే వరకు నేను నిద్రపోను అన్నాడు దావీదు భక్తుడు. 132వ కీర్తన 3-5 వచనాలను మనం చూస్తే, నా దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను నా వాసస్థలములోకి ప్రవేశించను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అని ఉంటుంది. అంటే దేవునికి ఒక స్థలము చూసి ఒక మందిరాన్ని దేవుడికి కట్టించే వరకు నేను నా వాసాస్థలములోకి అంటే నా సొంత ఇంట్లోకి నేను వెళ్ళను, నేను పండుకుని నా పడక ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అన్నాడు దావీదు. చూస్తారు ఈ మాట కీర్తనల గ్రంథములోనే 132వ కీర్తనలో ఆ మాటను మనం చూడొచ్చు. చూడండి ఆ మాట యొక్క పరమార్థం ఏమై ఉన్నది చూడండి. ఇక్కడ రాయబడినది, అతడు దావీదునకు కలిగిన బాధలన్నిటినీ దేవుడు అతని పక్షంగా జ్ఞాపకం చేసుకునము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు
యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుడికి ఒక నివాస స్థలము చూచే వరకు నా సొంత స్థలము అనబడిన నా గుడారములోకి నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను. నా కన్నులకు కనీసం నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అన్నాడు. ఏమంటే నిజంగా ఒక చిన్న రేకుల షెడ్ వేయాలంటేనే 2-3 రోజులు పడదు. పోనీ ఒక రోజు అనుకుందాం, ఒక రోజు ఒక పెద్ద రేకుల షెడ్ వేద్దాం. మందిరం సంగతి పక్కన పెడదాం. మందిరం అనేది చాలా సంవత్సరాలు పడతాయి. సులైమాను కట్టించినటువంటి మందిరం ఎన్నో సంవత్సరాలు పట్టిందండి, చాలా సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు సులైమాను మందిరం కట్టించాడు. యెరూషలేం దేవాలయం అంటే దావీదు కట్టించవలసింది సులైమాను కట్టాడు. మరి ఒక మనిషి ఒక రోజంతటిలో కనురెప్పలు ఆడించలేని వాడుగా ఉంటాడండి? ఉండలేడు. ఒక మనిషి ఈరోజు పడుకోలేదు, పోనీ రేపు పడుకోలేదు, ఎల్లుండని ఆటోమేటిక్ కునుకుపాటు వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ దావీదు నా కన్నులకు కునుకు రానియను, నేను నిద్రపోను, నా సొంత గుడారం అంటే నా ఇంట్లోకి నేను వెళ్ళను, నేను ప్రతిరోజు పరుండు నా మంచము నేను ఎక్కను అన్నాడు. ఈ మాటలు తీసుకొని కొందరు ఏమని తెలుసా, మీ బైబిల్లో దావీదు ఎంత అబద్ధకుడో, మీ బైబిల్ ఎంత అబద్ధం చెప్తున్నదో. ఏంటంటే దేవుడు కట్ట దావీదు అనే వ్యక్తి ఒక మందిరం కట్టే వరకట, అది పూర్తయ్యే వరకు కంటికి నిద్ర రానియడట, కను రెప్ప కూడా ఏడట, కునుకుపాటు రానేయడట, పడుకునే మంచం ఎక్కడట, తాను ఉన్న ఇంట్లో కూడా వెళ్ళడట. అది ఎక్కడన్నా జరుగుద్దండి? చిన్న రేకులు షెడ్ వేయాలంటేనే ఒక రోజు పట్టేస్తుంది. ఈ ఒక్క రోజులో ఎన్ని వందల వేల సార్లు కనురెప్పలు ఆడిస్తాం, ఇలాగ ఆడిస్తాము. ఏదో ఒక సందర్భం చిన్న కునుకైనా వస్తుంది కదా. మరి పెద్ద మందిరం కట్టే వరకు కునుకుపాటే రానియనన్నాడే, ఇది అబద్ధం కాదా అని కూడా కొందరు ఆ మాటను ఆ విధంగా బోధించి మాట్లాడేవారు ఉన్నారు. కానీ అక్కడ దావీదు చెప్పినటువంటి మాటలకు అర్థమేటో తెలుసా ప్రియులారా? ఆ మాటలు అర్థం చేసుకుంటే మన గుండె పగిలిపోతుంది. జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక స్థలము చూచే వరకు నా వాస స్థలములోకి నేను ప్రవేశించను అన్నాడు. అంటే నా సొంత స్థలంలోకి నేను వెళ్ళను, నా గుడారంలోకి నేను వెళ్ళను అన్నాడు. అంటే గుడారం అంటే భౌతిక ఇల్లు, నా వాసస్థలం అంటే సొంత స్థలము అంటే ఆ యొక్క బెడ్రూము అని మీరు అనుకోకండి. ప్రతి మనిషికి సొంత స్థలం ఏది తెలుసా? నేల. ఇది గుర్తించండి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, నేను? ఆదాం అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆదాం యొక్క సొంత స్థలం ఏది అని అంటే నేల, మట్టిలో నుండి వచ్చాడు మనిషి. దావీదు చెప్పిన మాటలను అర్థమదే. దేవునికి ఒక స్థలము చూసి మందిరం కట్టించే వరకు నేను నా సొంత స్థలములోకి వెళ్ళను అన్నాడు. అంటే మట్టిలోకి అని అర్థం. దీన్ని ఇలా అర్థం చేసుకోనండి. నా వాసస్థలములోకి నేను ప్రవేశింపను అన్నాడు. నా వాసస్థలం అంటే రాజుగారి అంతఃపురం అని కాదు అక్కడ అర్థం. ఎందుకంటే రాజు అయిన దావీదు మహారాజు అయిన ఆయనకు అంతఃపురం ఉంది కాబట్టి నా అంతఃపురంలోకి వెళ్ళిన అని కాదు అక్కడ అర్థం. నా సొంత స్థలం ఏదంటే నేను మట్టిలో నుండి తీయబడ్డాను. ఎందుకంటే భూమి యొక్క అగాధ స్థలములో నుండి ఓ దేవా విచిత్రమైన రూపముగా నన్ను నీవు కలుగు చేసితివని 139వ కీర్తన అదే దావీదు చెప్పాడు. నీవు నాకు కలుగు చేసిన ఎముకలను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది, నీ చేతులే నాకు రూపు ఏర్పరిచి, నేను అదే దావీదు ప్రార్థించాడు. మరి అదే దావీదు దేవా నీకు ఒక స్థలము చూసే వరకు నా సొంత స్థలంలోకి నేను వెళ్ళనంటే అది ఇల్లో, పడక గదో, లేకపోతే బెడ్రూమ్ అని కాదుగాక. ఏంటో తెలుసా? నా వాసస్థలం అనగా ప్రతి మనిషికి సొంత స్థలము నేల, మట్టి. ఎందుకంటే మనిషి మట్టిలో నుండి వచ్చాడు, మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాలి. 2 ఆయన అంటాడు నా మంచము ఎక్కను అన్నాడు. మంచం ఎక్కనంటే అర్థం ఏంటి? టేకర్రో రోజువుడ్తో గంధపు మురాన్తో చేసిన మంచం అని అర్థమా? అది కాదు. యూదులు ఎప్పుడు కూడా ఒక సమాధిలో ఒక మనిషిని, రాజులను సమాధుల్లో పెట్టాలి అని అంటే మనుషుల్లాగా సామాన్యమైన రీతిలో సమాధి చేయరు. ఒక బండరాయిని తొలిపించి ఆ బండరాయిని ఒక మంచంలాగా చేసి చక్కగా సుగంధ ద్రవ్యాలతో చక్కని ప్రేత వస్త్రాలతో దానిని చుట్టి ఎన్నో కేజీలు విలువైనటువంటి ఆ యొక్క ధూప ద్రవ్యాలను, సుగంధ ద్రవ్యాలను ఇవన్నీ కూడా పూసి ఆ దేహానికి చుట్టి తీసుకెళ్ళి జాగ్రత్తగా మంచంలాగా ఆ దిమ్మ మీద పరుండబెడతారు. దీనిని దావీదు అన్నాడు నా మంచము నేను ఎక్కనన్నాడు తప్ప నేను నా భార్య ప్రతిరోజు పడుకునే నా ఇంట్లో పందిరి మంచం ఎక్కను అని కాదు అక్కడ అర్థం. నా మంచం నేను ఎక్కను అని అంటే ఆ మంచం మీదకి నేను రాను అని అర్థం. 2వది నా కన్నులకు నిద్ర రానియను అన్నాడు. నిద్ర అంటే ఏమిటి? ప్రతిరోజు సామాన్యంగా ప్రతి మనిషి నిద్రపోతాడు.
దావీదు చెప్పిన నిద్ర అది కాదు, మరణ నిద్రలోనికి వెళ్ళకుండా అని అర్థం. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. మన లాజరు సహోదరుడు నిద్రించున్నాడు, మనం వెళ్ళి మేలుకొలిపేద్దాం. కానీ లాజరు అప్పటికే చచ్చిపోయాడు. యాయిరు కుమార్తె చచ్చిపోయింది, నాయిని ఎదవరాల కుమారుడు చచ్చిపోయాడు. చిన్నవాడా లెమ్మో అన్నాడు. అంటే దైవము దృష్టిలో నిద్ర అంటే అర్థం ఏంటంటే చావు అని అర్థం. మన దృష్టిలో చావు అంటే చావే, నిద్ర అంటే నిద్రే. కానీ దైవము దృష్టిలో నిద్ర అనేది దేవుని దృష్టిలో ఒక చావు. అంటే మన దృష్టిలో చావు అనబడింది, దేవుని దృష్టిలో ఒక నిద్రతో సమానం. మన దృష్టికి అయితే చావు చావే, కానీ మన దృష్టికి చావు అనబడింది దేవుని దృష్టికి సామాన్యమైన నిద్రతో సమానం. దేవుని దృష్టిలో చావు అనేది శాశ్వతమైన నరకం. అయితే ప్రియులారా, నేను నిద్రపోను అన్నాడు, చూశారండి. అంటే మరణ నిద్రలోనికి నేను వెళ్ళానంటే చావు చూడకముందే దేవుడికి ఒక మందిరాన్ని కట్టించాలి. అదండి ఆయన ఒప్పిద్దాం. తర్వాత నా కన్నులకు కునుకుపాటు రానియను అన్నాడు. కునుకుపాటు అంటే మనం ఒక గంట కష్టపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా మన దేహం అలిసిపోతే రెప్ప పడిపోద్ది, కునుకు వస్తుంది. మరి దేవుడికి ఒక స్థలము చూసి ఒక మందిరం కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలలో కూడా కనీసం నేను కునుకు రానియనా, కనీసం నా కన్నులు రెప్పలు పడకుండా ఉంటాయి అంటే ప్రతి మనిషి కన్ను రెప్పలు పడిపోతాయి. మరి దావీదు ఎందుకు చెప్పాడు అలాగా, నా కన్ను రెప్పలకు కునుకుపాటునైనా రానియను అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా, మన ప్రాంతాలు మనం చూస్తాం, మనం కొన్ని కోళ్ళు మేకలు పెంచుతాం. ప్రతిరోజు బాగా తిరుగుతున్న ఇవి కొన్ని కోడి పుంజులు మనం చూస్తాం, కునుకుపాటులోకి వస్తాయి, కునుకుతుంటాయి. ఆ కునుకుతున్నప్పుడు వాటిని పెంచేవాడికి తెలిసిపోద్ది, ఈ కోడి 2 రోజుల్లో చచ్చిపోతుంది, ఈ పుంజే 2-3 రోజుల్లో చచ్చిపోతుంది, ఇది వరకులాగా అది సరదాగా బయటకు అటు ఇటు తిరగట్లేదు, కాబట్టి ఈ లోపల దాన్ని కోసేసుకుంటే మంచిది, లేదంటే రేపో మాపు ఇది చచ్చిపోయేలా ఉన్నది, ఎందుకంటే అది కునుకుతుంది అని అంట. కునుకు అనే మాటకు అర్థం జబ్బు. కాబట్టి కునుకు అనే మాటకు అర్థం ఏంటంటే జబ్బు. అంటే దావీదన్న మాటకు అర్థం ఏంటి, కునుకుపాటు అనే మాటకు అర్థం ఏంటి, నేను జబ్బు పడకముందు అని అర్థం, కంటికి నిద్ర రాకముందు అన్న అర్థం. అంటే మరణించక ముందు అంటే నిద్ర అని అర్థం, కునుకుపాటు అంటే జబ్బు అని అర్థం. నేను నా సొంత స్థలంలోకి వెళ్ళను అంటే మట్టిలోకి వెళ్ళకముందు అని అర్థం. నేను మంచం ఎక్కను అని అంటే సమాధిలో రాయి మీద నేను పరుండబెట్టక ముందే బ్రతుకుండగా దేవుడికి ఒక స్థలాన్ని చూసి ఒక చక్కటి మందిరాన్ని కట్టే వరకు నేను నా సొంత స్థలములోకి నేను వెళ్ళను అన్నాడండి. దీనినేదో పెద్ద అబద్ధం అన్నట్లు దీనిని భూతద్దంలో పెట్టి చూపిస్తూ, అదిగో దావీదు మీ బైబిల్ ఎంత అబద్ధం చెప్పాడంటే, అసలు కునికి రాని మనుషుడు ఉంటాడా, నిద్రపోలేని మనుషుడు ఉంటాడా, దేవుడికి ఒక మందిరం ఒక స్థలము చూసి మందిరం కట్టే వరకు నేను మంచం ఎక్కనన్నాడు. ఆ మాట అబద్ధం కాదని చెప్పి అక్షరార్థంగా పోయేవాడు చాలామంది ఉన్నారు. దయచేసి ముస్లిం సహోదరులారా, అజ్ఞానంగా ఆలోచించబాకండి, న్యాయమైన రీతిలో ఆలోచించటానికి ప్రయత్నం చేయటానికి మీరు ప్రయాసపడండి. ఖురాను గ్రంథములో చూడండి, ఖురాను గ్రంథము 78:7 అసలు మీ మొహమ్మద్ గారు ఏం చెప్పారు తెలుసా? మరి దీన్ని ఏమన్నాలో మీరు మాకు సమాధానం చెప్పాలి. ఖురాను 78:7 మొహమ్మద్ గారు ఇలా చెప్పాను, భూమి పైకి ఎగిరిపోకుండునట్లు, భూమట పైకి ఎగిరిపోకుండునట్లు అల్లా దానిని స్థిరముగా నిలుపుట కొరకు గొప్ప 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 పర్వతములను మేకులుగా చేసి భూమిపై వాటిని గుచ్చెను అన్నాడండి. ఎంత అజ్ఞానం అండి మరి ఇది! దీన్ని ఏమనాలి ఇప్పుడు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మహమ్మద్ వారు చెప్తున్నారు ఖురాన్లో 78:7 తన శిష్యులకి చెప్తున్నాడు, ఇలా ఇలా చేసాడు అల్లా దేవుడు సృష్టిని, అయితే భూమి ఎగిరిపోద్దేమో అని దేవుడు అల్లా అనుకున్నాడు. అనుకొని మళ్ళా భూమి ఎగిరిపోకుండగా అది నిత్యము అటు ఇటు కదిలిపోకుండా ఉండుట కొరకు పెద్ద పెద్ద పర్వతములను మేకులుగా చేసి భూమికి గుచ్చెను అన్నాడండి. అంటే భూమి ఏమైనా ఒక ప్లాస్టిక్ వస్తువా, న్యూస్ పేపర్ అదేమైనా గాలి అంటే ఎగిరిపోవటానికి? అప్పుడప్పుడు ఆఫీసుల్లో మనం చూస్తాం, పేపర్స్ ఫైల్స్ అవి ఎగిరిపోకుండా ఏదో ఒక చిన్న రాయో ఒక గాజు వస్తువో ఏదో బరువు పెడతాం. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నదా గాలికి అక్కడ పేపర్లు ఎగిరిపోతాయని చెప్పి నేను బరువు పెడతా. అరే భూమి ఎగిరిపోకుండగానట పర్వతములను మేకులుగా చేసి భూమికి దిగ్గొట్టాను అన్నాడు. ఏమంటే ఈ మాట సైన్స్ ఒప్పుకుంటుందండి? ఇప్పుడు పర్వతాలు మాత్రం మట్టి కాదా, పర్వతాలు అనేది భూమి కాదా?
పర్వతాల మీద గడ్డి మొలవదా? పర్వతాల మీద చెట్లు లేవా? నేల మీద చెట్లు ఉన్నట్టు పర్వతాల మీద కూడా చెట్లు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు పర్వతాలు నేల అంటే ముందు దేవుడు అల్లా భూమిని సృష్టించేసి అది ఎగిరిపోతుందేమో అని భయపడిపోయి ఆ తర్వాత అల్లా అనబడిన దేవుడు పర్వతాలను మేకులుగా భూమి గుచ్చాడని ఇలాగా నమ్ముదామా పోని మనం? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. బైబిల్ తప్పు, బైబిల్లో దావీదు ఇంత అజ్ఞానంగా మాట్లాడాడు అంటున్నాడు. అది అజ్ఞానం కాదురా బాబు, అది జ్ఞానమే. ఏమిటా జ్ఞానం అంటే దేవుడికి ఒక స్థలం, ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేసుకున్నాడు సవాలుగా. కొన్ని సందర్భాలు అంటే కదా, నేను అడిగి పని చేసే వరకు నేను నిద్రపోను అంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఈ పని చేసే వరకు నేను నిద్రపోనురా, అడిగి పని చేసి పెట్టాలంటారు. అంటే అర్థం ఏంటి? నిద్రపోనంటే అర్థం ఏంటంటే భౌతిక నిద్రని కాదు, నేను చావక ముందే నేను ఈ పని చేసి పెట్టాలి. ఆ ఇద్దరికి పెళ్ళయ్యే వరకు నేను నిద్రపోను, నేను ఆడ అంతు చూసే వరకు నేను నిద్రపోను అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ మాట చెప్పిన వాడు ప్రతిరోజు పడుకుంటూనే ఉంటాడు అని కాదు ఇక్కడ అర్థం. అయితే ప్రియులారా, బైబిల్లో దావీదు చెప్పింది, నేను నిద్రపోను, నా మంచం ఎక్కను, నా గుడారంలో ప్రవేశించను, నా కన్నులకు నిద్ర రానవను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియనంటే దానిని భౌతికమైన అక్షరార్థంగా తీసుకోకండి. కునుకుపాటు అంటే జబ్బు, నిద్ర అంటే మరణం, మంచము అనగా సమాధి, సొంత స్థలము అని అనగా మట్టికి మట్టి అయిపోవటము, ఇది అర్థం. మరి ఇక్కడ ఖురాన్లో ఆయన చెప్తున్న మాట, భూమి ఎగిరిపోకుండగా అది స్థిరముగా ఉండునట్లుగా ఆయన మేకులను నేలకు ఆయన గుచ్చెను అని చెప్పేసి వ్రాయబడింది. తరువాత మరో మాట మొహమ్మద్ వారు ఇలా తెలియపరుస్తున్నారు. అదేమిటంటే ఖురాను 65:12, ఖురాను 65:12 ఇలా అంటున్నాడు, అల్లా 7 ఆకాశాలను 7 భూములను పుట్టించెను అని మొహమ్మద్ వారు చెప్పటం జరిగింది. 7 ఆకాశాలట, మరి 7 భూములు పుట్టించాడు. మరి 7 భూములు ఎక్కడున్నాయో మరి అవి మనకు తెలియాలి కదా. కళ్ళ ముందు ఉంటే నిజంగా వాటిని ఇదో భూమి, అదో భూమి, అదో భూమి 3 చెప్పడం సరిపోతాం. మరి లేదే, 7 ఆకాశాలట 7 భూములు అని చెప్పి వ్రాయబడింది. ఇంకా హిందువులు ఒక చక్కటి మాట చెప్తారు. అదేమిటంటే 7 మండలాలు అనడానికి కొంత అర్థం ఉంది. 7 ఆకాశాలు అనడానికి ఇక్కడ అర్థం లేదు, కానీ 7 మండలాలు అంటారు. ఏంటంటే నెంబర్ 1 భూమండలం, రెండవది కొంచెం పైకి వెళ్తే వాయుమండలం, ఇంకొంచెం పైకి వెళితే చంద్రమండలం, ఇంకొంచెం పైకి వెళితే సూర్యమండలం, ఇంకొంచెం పైకి వెళితే నక్షత్ర మండలం, ఇంకొంచెం పైకి వెళితే ఆకాశమండలం, ఇంకొంచెం పైకి వెళితే పరమండలం అని కొన్ని సందర్భాలు హిందూ సోదరులు చెప్తారు. ఇక్కడ మండలాలు 7 మండలాలు, భూమి, గాలి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశము, పరమండలం. కానీ ఇక్కడ 7 ఆకాశాలకు అలాగే 7 భూములను కూడా ఆయన పుట్టించాను అనేటువంటి మాట చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పాలి. తర్వాత ఖురాను 55:17-18 ఇలా వ్రాయబడింది, 2 తూర్పులకు 2 పడమరలకు 2 పడమరలకు అల్లాయే ప్రభు అని మొహమ్మద్ ఖురాన్లో చెప్పారు. 2 తూర్పులకు 2 పడమరలకు అల్లాయే ప్రభు. మరి 2 తూర్పులు ఎక్కడున్నాయండి? 2 పడమరలు ఎక్కడున్నాయండి? మరి ఆ మాటకు వస్తే 2 ఉత్తరాలు కూడా ఉండాలి కదా. ఆ మాటకు వస్తే 2 దక్షిణాలు కూడా ఉండాలి కదా. ఎందుకంటే భూమి యొక్క 4 దిక్కులు, ఈ సృష్టిని, ప్రపంచాన్ని 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్నప్పుడు 2 తూర్పులు ఉన్నాయి, 2 పడమరలు ఉన్నాయి అన్నప్పుడు మరి 2 ఉత్తరాలు ఉండాలి కదండి, 2 దక్షిణాలు కూడా ఉండాలి కదండి. మరి అవి ఎక్కడున్నాయి? మరి ఇలాంటి మాటలు మొహమ్మద్ వారు చెప్పింది, దీన్ని ఏమనాలి? బైబిల్ మాటలు తప్పు, బైబిల్ మాటలేమో పిచ్చి మాటలు, ఖురాను గ్రంథములో ఉన్నాయి మాత్రం క్రైస్తవులు నమ్మాలా? ఏమండి? మరి ఆయన చెప్తున్నటువంటి ఈ మాటలకు అర్థం ఏంటో కాస్త వారే చెప్పాలి. ఇంకా విచిత్రమైన మాట ఏంటో తెలుసా? ఖురాను గ్రంథం 1884, ఖురాను గ్రంథం 1884లో అట మొహమ్మద్ గారు ఒక సందర్భాన్ని తెలియపరుస్తూ ఈ మాట అంటాడు. ఏమిటంటే, ఒక రాజును గూర్చి చెప్పొచ్చు. ఆ రాజట ప్రయాణమై పోవచ్చు ఒక చోటికి వచ్చాను. అప్పుడు సూర్యుడు అస్తమించెను. అప్పుడు సూర్యుడు ఒక బురద గుంటలోనికి దిగెను. ఆ రాజుగారి పేరేంటంటే జుల్ఖాల్ అనే రాజట ఎక్కడి నుండో ప్రయాణమైన ఒంటి మీదో గుర్రం మీదో నడుచుకొని మనకు వెళ్ళగాని ఒక రాజు ప్రయాణమై పోతూ ఒక చోట అలసిపోయి ఆగిపోయాను.
అప్పుడు ఆయన చూస్తూ ఉంటుండగా సూర్యుడట అలా వచ్చట ఒక బురద కలిగిన గుంటలోనికి దిగిపోగా అప్పుడు అస్తమించెను అన్నాడు. ఏమంటే ఈ మాట సైన్స్ ఒప్పుకుంటుందండి? చదువుకున్న చిన్న పిల్లోడిని అడిగితే ఈ మాటను ఏమనాలండి? సూర్యుడు ఒక బురద కలిగిన గుంటలో దిగాడు. ఆ బురద అనేది భూమికి సంబంధించింది, గుంట అనేటువంటిది భూమికి సంబంధించి. మరి భూమి కంటే ఎన్నో రెట్లు సూర్యుడే పెద్దవాడు కదా. మరి అలాంటి సూర్యుడు ఒక చిన్న బురద గుంటలోనికి దిగాడు అని అంటే సూర్యుడు అనేవాడు ఏదో చిన్నపిల్లలు ఆడుకునే చేతిలో బంతి లాంటివాడండి? బంతి అలా ఎగిరెగిరి ఎక్కడో దొర్లుకుంటూ వెళ్ళిపోయిందని అనటానికి? ఇంత సైన్స్, ఇంత జ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సూర్యుడు ఏమైనా ఒక చిన్న చాక్లెట్, ఒక చిన్న బిస్కెట్ లాంటివాడా? పోని అలా పడితే ఏదో నీళ్ళల్లో పడిపోవడానికి? ఒక రూపాయి బిళ్ళ లాంటివాడా అలా పడితే బురదలో పడిపోవడానికి? ఒక రాజు ప్రయాణం అవుతూనట మొహమ్మద్ తన శిష్యులు చెప్తున్నాడు. ఆయన ఒక రాజు ప్రయాణం చేస్తున్నాడు. ఆ రాజుగారి పేరు ఏంటంటే జుల్ఖాల్ అనే వ్యక్తి వెళ్ళి ఒక చోట అలసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే సూర్యుడు ఒక బురద కలిగిన గుంటలోకి అతడు దిగెను అన్నాడండి. అసలు వాస్తవం చెప్పండి, సూర్యుడికి అస్తమం లేదు. భాగాలను బట్టి ప్రజలు సూర్యుడు అస్తమించాడని అనుకోవటమే తప్ప సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. ఎందుకంటే ఇప్పుడు మనకు చీకటైతే ఇంకో చోట వెళ్తురే కదా, ఇంకో చోట వాళ్ళకి చీకటైతే మనకు వెళ్తురే కదా. ఎక్కడ సూర్యుడు చీకటి అయ్యాడు చెప్పండి? ప్రపంచమంతా కూడా సూర్యుడు ఆయన తిరుగుతూనే ఆ మండలాలు తిరుగుతూనే భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ సూర్యుడు చీకటి అవుతాడు? సూర్యుడు సృష్టించింది మొదలు దేవుడు ఈ రోజు వరకు సృష్టిలో ఎక్కడ సూర్యుడు చీకటి అవ్వడు. ఒకరోజు రాబోతుంది సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తవర్ణంగా మారే రోజు వస్తుంది. అప్పటి వరకు సూర్యుడు చీకటి కాడు, అనగా అస్తమించడు. కానీ భాగాలను బట్టి చూస్తే భూమి గుండ్రంగా ఉన్నదాన్ని బట్టి యువతల సూర్యుడు ఉన్నాడు, మనకు వెలుతురు. ఇప్పుడు ఈ సూర్యుడు భూమిని దాటి అవతలకు వెళ్ళినప్పుడు సూర్యుడు మనకు కనబడడు, కాబట్టి మనకి చీకటి అయింది. అవతలకి వెళ్ళాడు కాబట్టి అక్కడ వెలుతురు వచ్చింది. కాబట్టి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ సృష్టిలో ఏది ఈ రోజు వరకు విశ్రాంతి తీసుకోవటం అని గాలి తన దిశలు వారిగా అది ప్రయాణం చేస్తుంది. సముద్రం ఎప్పుడూ కూడా విశ్రాంతి లేదు, అది ఉరకలు పరుగులు తీసినట్టు కెరటాలు ముందుకు వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. గాలి తన సృష్టిలో అంతా తిరుగుతూనే ఉంది. సూర్యుడు అలాగే తిరుగుతున్నాడు, చంద్రుడు, గ్రహాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. కానీ మనం అంటాం సూర్యుడు అస్తమి అంటే మనకు లేడు కాబట్టి మనం ఆ మాట అంటే తప్పు లేదు. సూర్యుడు అస్తమించాను, సూర్యుడు ఉదయం అంటే మనకు రావటాన్ని బట్టి ఉదయం అంటున్నాం, మనకు సూర్యుడు లేకపోవడాన్ని బట్టి అస్తమించడం మనం అంటున్నాం. కానీ సృష్టిలో సూర్యుడు ఉదయించడం లేదు, సృష్టి అంతట్లో దేవుడు అస్తమించడం లేదు. ఒకే ఒకసారి సృష్టి ప్రారంభంలో దేవుడు ఉదయింపచేశాడు. ఆ ఉదయమే ఈ రోజు వరకు కూడా సూర్యుడు అలా ప్రకాశిస్తూనే ప్రపంచానికి వెలిగిస్తూనే ఉన్నాడు. అలాంటి సూర్యుడట మొహమ్మద్ గారు తన శిష్యులు చెప్తున్న బాధ ఏమిటంటే ఒక బురద కలిగిన గుంటలోనికి అతడు దిగిపోయెను, అప్పుడే సూర్యుడు అస్తమించెను అని చెప్పి వ్రాయబడినది. ఏమంటే ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నప్పుడు కనీసం వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక మాట నేను బైబిల్లో నుండి చెప్పి మరి ముగిస్తా. మరొక మాట ఏంటంటే కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు చక్రవర్తి ఈ మాట చెప్పాడు. ఆ మాటను కూడా తప్పుగానే పట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేమిటంటే నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని 6:6లో చెప్పాడు దావీదు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఈ మాటను ముస్లిం సోదరులు ఏమంటారంటే ఒక మనిషి ఎంత ఏడ్చినా ఒక కచ్చీవి కూడా తడవదు కదా. ఒక 2 కళ్ళతో ఏడ్చినా 2 దోసుళ్ళంతా నీళ్లు కూడా రావు కదా, ఎంత బాగా ఏడ్చినా. అలాంటిది దావీదు బైబిల్లో ఏడుస్తే పడక మంచం కొట్టుకుపోయిందట. అంటే ఎంత పెద్ద సముద్రం కెరటం లాంటిది, ఎంత ఏడ్చి ఉండాలి, ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వస్తే మాత్రం పడక పరుపు తేలిపోతుంది. మరి ఈ మాట మీ బైబిల్లో అబద్ధమే కదా. ఏ మనుషుడైనా అంత ఏడుస్తాడా? అన్ని నీళ్లు రాగలుగుతాయా? 2 కళ్ళంట పడక కొట్టుకుపోయేంత నీళ్ళు వస్తాయా? మరి మీ బైబిల్లో ఇలాంటి మాటలు అబద్ధం కాదా అంటున్నారు. కానీ అక్కడ ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి అది తెలుసుకోండి. చూడండి 6వ అధ్యాయము 6వ సంకీర్తన 6:6లో ఆ మాటను మనం ఈ విధంగా చూడొచ్చు. కీర్తనల గ్రంథం 6:6లో ఇలా రాయబడింది. ఏమని? నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారముల చేత నా కన్నులు గుంటలు గుంటలు పడుచున్నవి అని రాయబడింది. ఈ మాటకు అర్థం ఏమిటంటే దానికి పై వచనం కూడా చదవండి. ఆ 5వ వచనం చదివితే
మరణమైన వారిని గూర్చి, మరణమైన వారికి నిన్ను గూర్చిన వార్త జ్ఞాపకము లేదు. పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేరు. అయితే నేను మూలుగుచు దేవా ప్రతి దినము నేను అలసి ఉన్నాను. అంటే తనకున్న ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, కష్టములను బట్టి, తన దేశం మీదకు వస్తున్న యుద్ధ పోరాటాలను బట్టి నేను చాటున కన్నీళ్లు కారుస్తున్నాను. నా దేశంలో ప్రజలు చాలా వరకు ఈ యుద్ధ పరిస్థితిని బట్టి కొందరు చనిపోతున్నారు, కొందరు తెగుళ్ళు చేత చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసి నా పరుపు నా కన్నీళ్ల చేత తేలిపోతుంది అన్నాడు. పరుపు అనే మాటకు సుఖము. పరుపు వేసుకొని పడుకుంటే ఏమంటుంది? మెత్తగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అంటే విచారము ముందు సుఖం అనేది నాకు కనబడతా లేదు. ఈ సుఖము విచారం అనేది రెండు ప్రయాణం చేయగా విచారం అనేది ఎక్కువైపోవటం వలన సుఖం అనే పరుపే ఈ విచారం దగ్గర తేలిపోయింది. ఏమంటే ఇప్పుడు బిడ్డ చనిపోయేది, తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తారు. ఒకే ఒక బిడ్డ, ఎవరో బయట నుంచి వచ్చి బిడ్డ చచ్చిపోయాడు కదమ్మా, సాయంకాలం భూస్థాపన చేస్తాంలే, ఈలోగా మీ ఇంట్లోకి లోపలికి వెళ్ళి శుభ్రం పడుకుంటే ఎవరు పడుకుంటారు చెప్పండి? బిడ్డను ఎదురుగుంటా పెట్టుకొని ఏ తల్లి తండ్రి అయినా నిద్రపోతారా చెప్పండి? ఇప్పుడు భర్తను ఎదురుగుంటా పెట్టుకుని ఏ భార్య అయినా నిద్రపోతుందండి? ఇంట్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని హాయిగా స్నానం చేసి పడుకుంటుందండి? బయట శవం దగ్గర అందరు ఏడుస్తుంటుండగా అందరు ఏడ్చే ఏడుపు ఒక ఎత్తు అయితే, నిజంగా తన సొంత భర్తను కోల్పోయిన భార్యకున్న ఏడుపు అందరికంటే ఎక్కువ ఏడుపు. అలాగే ఒక బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకున్న వేదన బయట నుండి చూడడానికి వచ్చిన వారి ఏడుపు వేదన కంటే వాళ్ళు పావుగంట ఏడుస్తారమ్మ. వీరు వారం రోజులు, నెల రోజుల వరకు ఏడుస్తూనే ఉంటారు. ప్రియులారా, ఎన్ని కన్నీళ్ళు వేస్ట్ అయిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ నా దేశం మీదకి వచ్చిన శ్రమ, బాధ, దుఃఖము, కరువు, తెగుళ్ళను బట్టి నేను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారుచున్నాయి. నా కన్నీళ్ళ ముందు నా పరుపు తేలిపోతుంది. అంటే చాలా రోజులైంది నేను పడుకొని, నా కన్నులకు అసలు నిద్రే రావటం లేదు. కాబట్టి నా కన్నులకి కన్నీళ్ళు కారుతున్నాయి. ఇక పరుపే తేలిపోయిందనే మాటకు అర్థమైతే దావీదులు పడుకోవాలంటే ఏం పడుకుంటాం లేరా, సిరాకు వస్తుంది, నాకు నిద్రపోవటానికి కూడా మనసు లేదు, నాకు నిద్ర రావటాలా, మీరేళ్ళు పడుకోండి అయ్యా, నేను మాత్రం నిద్రపోను అన్నట్టుగా నా పరుపు నా కన్నీళ్ళకు తేలిపోతుంది, నా పడక కొట్టుకొని పోతుంది అన్నాడు. అంటే నా మంచం అనేటువంటిది నిద్రకు సాదృశ్యము, పరుపు అనేది సుఖానికి సాదృశ్యము. ఈ సుఖము, నిద్ర అనే రెండు కూడా నా విచారం దగ్గర రెండు కొట్టుకొని పోతున్నాయి ప్రభువా. అది నేను పడుకొని చాలా రోజులయ్యింది, మంచం మీద పడుకొని మెత్తని పరుపు ఇప్పుడు చాలా రోజులైంది. ఎదురుగుంటూ ఈ పరిస్థితులు కళ్ళ ముందు పెట్టుకొని చూస్తుంటే అసలు నాకు నిద్రే గుర్తుకు రావటం లేదు, అసలు నిద్రే రావటం లేదు, నాకు అసలు ఆక కూడా అవుతా లేదు అని ఆ విచారములో అతడు ఉండటాన్ని బట్టి నా విచారం చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఉన్న మాటలను అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఎవ్వడికీ అర్థం కాదు. అందుకే మొదట చెప్పిన మాట ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అతడు గ్రహించుకొనలేడు. అవి ఆత్మానుభవం గల వారికే అవి విశదపరచబడును. ప్రకృతి సంబంధమైన ప్రకృతి ఆత్మ గలవాడు దేవుని ఆత్మ విషయాలు అతడికి అర్థం కావు అని రాయబడినది. కాబట్టి బైబిల్ గ్రంథములో ఎన్నో ప్రవచనాలు, మర్మాలు ఉన్నాయి. కొంత ఇచ్చట, కొంత అచ్చట. అంటే ఇచ్చట అనేది పాత నిబంధన, అచ్చట అనేది కొత్త నిబంధన. ఇచ్చట అనేది ప్రవచనం, అచ్చట అనేది నెరవేర్పని బైబిల్ ద్వారా మనం నమ్మాలి. అంతే ముస్లిం సోదరులు ఏదో బైబిల్ ఖురాన్ గొప్ప, మా ఖురాన్ కోసం మీ బైబిల్ కూడా ఉందని చెప్పడానికి కొంత ఇచ్చట అంటే మీ బైబిల్, కొంత అచ్చట అంటే మా ఖురాను అని వాళ్ళు చెప్పేది మాత్రం 100% తప్పే. కాబట్టి దయచేసి బైబిల్ గ్రంథాన్ని ఆత్మ సంబంధమైన జ్ఞానంతో చదవండి. ఒకవేళ అర్థం కాలేదా ప్రభుని అడిగి తెలుసుకోనండి. దయచేసి విశ్వాసులైన వారు ఒకవేళ మీకు ఎప్పుడైనా బైబిల్లో ఏమైనా సందేహాలు ఉంటే ఆత్మీయులైన దైవజనులైన మీ సేవకుల దగ్గరికి వెళ్ళి, దైవజనుడా అని వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోనండి. అంతే తప్ప ఎవరో ఏదో వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ మాటను పట్టుకొని తిరిగి మీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ మాటకు అర్థం ఏంటో చెప్తారని పాస్టర్ గారిని నిలదీసి అడిగేవారుగా మీరు ఉండకండి. విధేయులుగా ఉండండి, నేర్చుకోండి. ఈనాడు కొంతమంది కుర్రగాళ్ళు బయలుదేరి అజ్ఞానంతో ఏదేదో 4 మాటలు నేర్చేసుకొని నాకు బైబిల్లో అలా తెలుసు ఇలా అంటే ఆత్మీయ సంబంధమైన విషయాలు చెప్పటం మానేసి అక్షరార్థమైన మాటలు తీసుకొని కాకపోతే మీ పాస్టర్ గారిని అడిగి చూడండి, మీ పాస్టర్ గారు కూడా సమాధానం చెప్పలేడు వీటికి అనంటూ ఈ విధంగా సంఘాలను పాడు చేసేటువంటి తోడేళ్లు బయలుదేరుతున్నాయి ప్రియులారా. కాబట్టి ముస్లిం సహోదరులకు మంచి మనసుతోనే చెప్పే విషయం ఏంటంటే, ప్రేమతో అర్థం చేసుకోనండి.
కాబట్టి బైబిల్ తప్పు అని చెప్పేసి మీరు తప్పు అయిపోవద్దు. బైబిల్లో ఉన్న నీతి ఏటో తెలుసుకొని నీతిమంతులుగా మెలగటానికి మనందరం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేసి మరి రాబోయే భవిష్యత్ కాలంలో ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన సత్య సంగతులను మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృప ప్రభు అయిన క్రీస్తు మనకు దయచేయును గాక.